అందరికీ నమస్తే. వీటీవీ వాయిస్ వారిది భక్తి ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మనతో స్టూడియోలో ప్రముఖులు ముర్లపూడి సత్యనారాయణ మూర్తి గారు, అలాగే తెల్లాకుల మనోహర్ గారు ఉన్నారు. వాళ్ళతో కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు సంభాషిద్దాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా, సంతోషి. నమస్తే అండి మనోహర్ గారు. ఓకే. గురుగారు, మానవుడే మాధవుడు అవుతారు అని అంటారు కదా, మరి రాముణ్ణి కృష్ణుణ్ణి దేవుళ్లాగా పరిగణించవచ్చా? దీని గురించి మీరు ఏమంటారు? మానవుడే మాధవుడు అవుతాడు, ఖచ్చితంగా. మనీషి అవుతాడు. ఇది అడవి రాముడి సినిమాలో డాక్టర్ నందమూరి తారక రామారావు గారు, సీనియర్ ఎన్టీఆర్ గారు చూపించారు కూడా. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని. వాల్మీకి బోయవాడు ఋషి అయిపోయాడు, గజ దొంగ ఋషి అయిపోయాడు. ఇకపోతే మన శ్రీరామచంద్ర ప్రభువు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు మామూలు మనుషులుగా పుట్టారని మనం అనుకుంటాం, కానీ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఆ షోడశ కళలతో భూమి మీదకి దిగొచ్చారు మనల్ని ఉద్ధరించడానికి. శత్రునాశనం తర్వాత, అధర్మ నాశనం తర్వాత, ధర్మరక్షణ కోసం తనను నమ్ముకున్నటువంటి భక్తుల్ని ఆర్తుల్ని రక్షించడం కోసం, వాళ్ళని ఉద్ధరించడం కోసం, అలాగే అధర్మవర్తనలైనటువంటి రావణుడు, కర్ణుడు, భీష్ముడు, ద్రోణుడు, వీళ్ళంతా అధర్మాన్ని సపోర్ట్ చేసిన గ్యాంగ్. వీళ్ళందరినీ కూడా ఉద్ధరించడానికి, వాళ్ళకు కూడా ఉద్ధరించాలి కదా. మరి పరమాత్మ యొక్క ఏమని చెప్తాడంటే భగవద్గీతలో పరిత్రాణాయ సాధూనాం అని చెప్తున్నాడు. అంటే మంచి వాళ్ళని రక్షించడం ఒకటే కాదు, చెడ్డ వాళ్ళని కూడా మోక్షం ఇవ్వాలి. అదే ఆయన చేసిన పని. కాబట్టి శ్రీరామచంద్ర ప్రభు షోడశ కళలతో పుట్టినటువంటి వాడు. 12 కళలు అంటారు. శ్రీకృష్ణ పరమాత్మని షోడశ కళలు 16 కళలతో అంటారు. సాక్షాత్తు వీళ్ళు ఆకాశం నుంచి శ్రీ మహావిష్ణువే ఆవిర్భవించినటువంటి దివ్యమూర్తులు మనల్ని ఉద్ధరించడానికి. కాబట్టి వాళ్ళని మాధవుడు అవ్వడానికి పరిణామక్రమం అవసరం లేదు, వాళ్ళు ఆల్రెడీ మాధవులే. అయితే శ్రీరామచంద్ర ప్రభువు మనుషులకి మనం ఎలా నడుచుకోవాలి అనేది ఇప్పుడు డిసిప్లిన్. ఇప్పుడు స్కూల్లో మనం పిల్లలకి ఎందుకు శిక్షణ ఇస్తాము? చిన్నప్పుడు పుట్టినప్పుడు స్కూల్లో ఎందుకు వేయాలి? అసలు ఎందుకు వేయాలంటే, నాయన సమాజంలో ఇలా నడుచుకో, సఖ్యతగా అందరూ కలిసి ఉండండి, అందరినీ ద్వేషం పెట్టుకోకు, తెల్లాకల మనోహర్లాగా ఫైటింగ్లు పెట్టుకోవద్దు, జస్ట్ అందరితో ఐక్యత ఉండు, అందరూ వెళ్ళే దారిలో వెళ్ళు. ఇప్పుడు మన మనోహర్ అందరూ వెళ్ళే దారికి వెళ్ళు, ఎదురైతే ఎత్తాడు. అలా వద్దు, ప్రమాదాలు వస్తాయి అని చెప్పడం కోసం మనం ట్రైనింగ్ ఇస్తాం స్కూల్ పిల్లల చదువు అది. సో ఏదైనా సమస్య వస్తే ఆత్మహత్య చేసుకోకు, ఇలాంటివన్నీ నేర్పడం కోసం ఎలాగైతే పరిణతి చెందిస్తామో పిల్లల్ని, ఆ విధంగా శ్రీరామచంద్ర ప్రభు భార్యని ఎలా చూసుకో, తల్లిని ఎలా చూసుకో, తండ్రిని పితృవాక్ పరిపాలకుడు ఆయన, అలా సమాజంతో రామరాజ్యంలాగా ఉండు అని చెప్పడం. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ వచ్చిన తర్వాత నిన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఉద్ధరించు, నీ పని నువ్వు చెయ్యి, పరధర్మానికి వెళ్ళకు, నీ ధర్మం నువ్వు చెయ్యి, కర్మ అంటే నీ పని నువ్వు చెయ్యి. సో ఇలా సర్వీస్ టు హ్యుమానిటీ ఈజ్ రియల్ సర్వీస్ టు గాడ్ అని శ్రీరామచంద్ర ప్రభువు శ్రీకృష్ణ పరమాత్మ ఆల్రెడీ వాళ్ళు చెప్పడం కోసం, మనకు నేర్పించడం కోసం గురువులుగా, జగద్గురువులుగా వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం ఆయన శ్రీకృష్ణుడు జగద్గురువుగా వచ్చి వీళ్ళిద్దరూ కూడా మనకు ఉపదేశించడం కోసం వచ్చారనమాట. అందువలన మానవుడు మాధవుడు కంపల్సరీ అయ్యి తీరాలి. నేను అవ్వను అంటే కుదరదు. 4వ క్లాస్ చదివిన తర్వాత నేను పుస్తకాలు ఎక్కువ ఉన్నాయి, 5వ క్లాస్ నేను చదవను అంటే కుదరదు. ఆర్టీఈ యాక్ట్ ప్రకారం నేను ప్రమోట్ చేసేసామరా అంటాం. ఆ విధంగా ఈ యొక్క కలియుగంలో అవని, ఏ యుగంలో అవని, నేను దేవుణ్ణి నా కర్తవ్యాన్ని నేను నిర్వహించను, నేను కర్తవ్యోన్ముఖుడిని అయిపోతాను, నేను ధర్మాన్ని చేయను, నేను పని చేయను, అసలు ఫస్ట్ నేను పడుకుంటాను అంటే కుదరదు. యూ విల్ బి ట్రాన్స్ఫర్డ్, నువ్వు ఎవాల్వ్ అవ్వాల్సిందే. నేను దేవుణ్ణి నమ్మను, దేవుణ్ణి పూజ చేయను, నేను దేవుని పూజ అంటే కుంకాలు వేస్తే అలా కాదు. నువ్వుగా ధర్మంగా ఎవరికి హాని చేయకుండా నువ్వు బ్రతకాలి, ఇతరులకి సహాయపడాలి. ఇదే మానవ జన్మ. ఎవరిని నమ్మము? ఇదం శరీరం కలుధర్మ సాధనం. ఈ శరీరం ఎందుకు వచ్చిందంటే అనేక రకమైనటువంటి పనులన్నీ భూమి మీద చేసి నువ్వు వెళ్ళాలి. పరోపకారం ఇదం శరీరం, పరోపకారార్థం ఇదం శరీరం, పరోపకారం చేయాలి. ఇవి చేసి ఇదే చేయడమే పూజ అంటే, ఎవాల్వ్ అవ్వడం అంటే. అలాగే తాను ఏం చేశాడంటే, కర్మకు ఎవరు బద్ధుడుగా తప్పించుకోవడానికి ఎవరు లేరు, ఎవరు కూడా దానికి దూరం కారు. ఈవెన్ శ్రీకృష్ణ పరమాత్మ, రాముడు కూడా మేమెవరు దానికి దూరం కాము. ఎలాగైతే మానవులు కర్మను అనుభవిస్తున్నారో మేము కూడా మినహాయింపు ఏం కాదు కర్మకని చెప్పి వాళ్ళ కర్మ సిద్ధాంతాన్ని గౌరవించి మనకి మానవుడిని మహనీయుడిగా, మాధవుడిగా
చేసే సాధనాల్ని, ఉపకరణాలని, ఉపాయాల్ని బోధించి మళ్ళీ వాళ్ళ వైకుంఠం, సాకేతం, గోలోకం వెళ్ళిపోయారనమాట. ఓకే. సో మనోహర్ గారు మీరు దీని గురించి ఏమంటారు? మేడం మీరు చెప్పిన దాంట్లో నాకు 2 రకాలుగా డివైడెడ్గా నేను చెప్తాను మేడం. దేవుడు నా దృష్టిలో అనేవాళ్ళు ఏంటంటే పుట్టుక, మరణం 2 ఉండవు. అట్ ది సేమ్ టైం మనకు దేవుడు అనే పదాలు ఏంటంటే అనాది కాలంగా అనే ఒక పదాన్ని మనం తీసుకున్నప్పుడు నేను మొదటి నుంచి వాదించేది నేను ఎప్పుడు శివతత్వం నాది. శివుడు తప్ప వేరే ఏ దేవుడు లేడు అని వాదిస్తాను. కానీ నేను వాదన వరకే ఉంటాను. అది నిజమైనా సరే జనాల మీద బలవంతం చేయను, రుద్దను. అదే సందర్భంలో ఇప్పుడు రాముడని కానీ, కృష్ణుడని కానీ, అయ్యప్ప స్వామిని కానీ, సాయిబాబా అని కానీ మీరు వాళ్ళని దేవుళ్ళగా ఆరాధిస్తానన్నప్పుడు నేను విభేదించేదానికి ఎవరు? నేను ఎవరిని విభేదించను. ఎందుకంటే నేను కాదు అని అంటున్నా. నా దృష్టిలో శివుడు ఒక్కడే దేవుడు అంటున్నా. ఆ లెక్కడికి వచ్చినప్పుడు అల్లా కూడా దేవుడు కాదని నేను అన్నట్టే. కానీ నేను నా నోటితో అనాల్సిన అవసరం నాకేముంది? ఇతరుల మనోభావాలను ఇతరులను అనాల్సిన అవసరం నాకేముంది? ఎవరైతే ఈనాడు మాట్లాడుతున్నారో వాళ్ళది తప్పు. ఇతర దేవుళ్ళు నీ దేవుడు అని చెప్పుకున్నప్పుడు నీ దేవుడి గురించి మాట్లాడు. లేదు ఆ దేవుడి గురించి గొప్పగా చెప్పు, చెడుగా చెప్పకూడదు. ఒకవేళ చెడుగా చెప్తానంటే నాకు ఆమె నచ్చలే కాబట్టి ఆమె బాగాలేదని నేను మాట్లాడతానంటే ఒప్పుకుంటారా? అలా ఆ దేవుడితో నీకు సంబంధం లేనప్పుడు నువ్వెవరు మాట్లాడేదానికి? సాయిబాబా గురించి రకరకాలుగా ఇప్పుడు మాట్లాడుతున్నారు. వీళ్ళెవరు? వీళ్ళకేం అధికారం ఉంది? సాయిబాబా భక్తులు ఏమైనా వీళ్ళని మోసం చేశారా? సాయిబాబా భక్తులు ఏమైనా వీళ్ళని అన్యాయం చేశారా? ఆ పేరుతో జనాలను ఏమైనా గురిడి కొట్టించారా? అలా ఏవీ లేకుండా ఎవరు వచ్చి వీళ్ళకి ఫిర్యాదు చేయనప్పుడు, ఎవరు ఏ ప్రభుత్వాలకు తెలియజేయనప్పుడు వీళ్ళెవరు మాట్లాడేదానికి? వీళ్ళు ఎవరైతే ఇప్పుడు మాట్లాడుతున్నారో, ఎవరైతే 100% వాళ్ళందరూ హిందుత్వం పేరుతో ఉంటున్న ఒక ఉగ్రవాదులు. 100% వాళ్ళు ఉన్మాదులు అనొచ్చు, ఉగ్రవాదులు అనొచ్చు, తీవ్రవాదులను కూడా అనొచ్చు. ఎందుకు అంటే మేడం ఇతర మతాల్లో వాళ్ళు ఎవరు కూడా ఆయన గురించి మాట్లాడినప్పుడు, ఆయన ముస్లిం అనో, ఆయన క్రిస్టియన్ అనో, ఆయన హిందూ అనో చెప్పనప్పుడు, హిందువులే ఆయన కొలుస్తున్నప్పుడు ఈయనను కొలిస్తేనే నువ్వు హిందువు అని చెప్పేదానికి నువ్వెవరు? మీకేమధికారం ఉంది? అసలు మీరు హిందువులు మాట్లాడుతున్నారు. హిందువులు మీరు మా తరపున మాట్లాడండి, మీరు మా ప్రతినిధులని వీళ్ళకి ఎవరన్నా ఏమన్నా అధికారాలు ఇచ్చారా? ముస్లింల తరపున, క్రిస్టియన్ల తరపున ఒక ప్లాట్ఫామ్ ఉంది. వాళ్ళకి సంబంధించిన కొంతమంది ఒక మసీదుల తరపున నుంచి ఒక ఎన్నిక జరుగుతుంది. ఒక ఊరికంతా, ఒకటి జిల్లాకంతా, ఒకటి స్టేట్కంతా అని. చర్చిల తరపున ఒక ఊరి నుండి, ఒక ఏరియా నుంచి, ఒక స్టేట్ నుండి, ఒక ఢిల్లీ నుంచి అని ఒక సిస్టమ్ ఉంది. హిందువులలో ఏమన్నా ఉంది అట్లా? హిందువులలో పీఠాధిపతులు అంటారు. ఎవరు వాళ్ళు? పీఠాధిపతులు అనే వాళ్ళు ఒక బిజినెస్ మ్యాన్. వాళ్ళేం సమాజానికి వచ్చి ఏమీ ఫ్రీగా ఏం చేసేది పెట్టేది ఏం ఉండదు. వాళ్ళు వాళ్ళ వ్యాపారాన్ని చేసుకుంటున్నారు. వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళేం ప్రజలకు మంచి చేసింది లేదు, అలా అని ప్రజలకు చెడు చేసింది లేదు. వాళ్ళ పని వాళ్ళు ఏదో వారసత్వంగా ఆ పీఠాధిపతి నేను, నా తర్వాత నా వాళ్ళు, నా తర్వాత నా వాళ్ళు అంటున్నారు. నేను ఆ పీఠాధిపత్వాన్ని కూడా తప్పుపడతాను. ప్రజలు ఎన్నుకోవాలి. మంది ప్రజాస్వామ్య దేశం. ఈ పీఠాధిపతులు అన్న పదం ఎప్పుడొచ్చింది? స్వాతంత్రానికి ముందు నుంచి జరుగుతూ ఉంది. అన్ని శిష్టాలని మనం మార్చుకున్నప్పుడు, అన్ని శిష్టాలు హిందుత్వం అన్నప్పుడు పీఠాధిపతులుగా నేను ఎందుకు పోకూడదు? అంటే అవి చదివితేనే నేను పీఠాధిపతిగా ఉండాలనా? పీఠాధిపతి అనేది ఏంటి? 10 మందికి మంచి చేయడం, 10 మందికి దారి చూపడం, 10 మందికి జ్ఞానాన్ని ఇవ్వడం. నేను ఎందుకు కాకుండా పీఠాధిపతిగా? అంటే శాస్త్రాలు, పురాణాలు అవన్నీ కూడా చదివి సరే, ఉంటారు ఇప్పుడు కదా. అలా చదివినప్పుడు వాళ్ళ ద్వారా ఈయన ఎన్నిక కాబడ్డా? అవి చదివిన వాళ్ళ ద్వారా ఈయన ఏమైనా ఎన్నికయ్యాడా? ఇప్పుడు మీరు ఎమ్మెల్సీ చూస్తారనుకోండి మేడం, ఎమ్మెల్సీగా టీచర్ల వర్గం నుంచి ఒక అతను వస్తాడు. అంటే ఆ స్టేట్లో ఉన్న, ఆ రీజియన్లో ఉన్న టీచర్లందరూ కలిపి అతనికి ఓటు వేస్తారు కాబట్టి టీచర్ల తరపున ఆయన ఎమ్మెల్సీ వచ్చాడు. మళ్ళీ పీఠాధిపతులు అందరూ కలిసి, ఎవరైతే పీఠాధిపతులు అంటున్నారో, శాస్త్రాలు చదివినారో వాళ్ళందరికీ ఓటు హక్కు ఇచ్చి వాళ్ళ ఓటు ద్వారా ఆ పీఠాధిపతిని ఎన్నుకోమనండి. పీఠాధిపతి ఏమైనా వారసత్వమా? ఎవరు పీఠాధిపతి? నిన్ను ఎవరు ఎన్నుకున్నారు? నువ్వు ఎలా వచ్చినావు పీఠాధిపతిగా? మా తాత నన్ను ఎన్నుకున్నాడు, అది వారసత్వం కాదా? నీ ఆస్తికి నువ్వు వారసుడు అవుతావు కానీ పీఠానికి ఎందుకైతే వారసుడు? పీఠాధిపతి అన్నప్పుడు ఎవరు నిన్ను ఎన్నుకున్నారు? ప్రజాస్వామ్యబద్ధంగా నిన్ను ఎన్నుకోలే. అదే మిగతా మతాల్లో తీసుకున్నట్టయితే ఎవరు పర్మనెంట్గా ఒక ప్లేస్లో కూర్చోరు. వాళ్ళు ఎందుకు వచ్చారు? పాస్టర్ ఉన్నారనుకో, ఒకటే చర్చిలో చెప్తారు కదా. లేదు మేడం, వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. వాళ్ళు ఎన్నిక కాబడతారు. వాళ్ళు ప్రమోషన్స్ వస్తాయి. పీఠాధిపతికి ఏమైనా ప్రమోషన్ ఉందా? పీఠాధిపతికి ఏమైనా ప్రమోషన్ ఉందా? పాస్టర్ అనేవాడు ఒక ఏరియా నుంచి ఒకటి, ఒక ఏరియా నుంచి ఒకటి, ఒక ఏరియా నుంచి ఒకటి, మసీదుల్లో ఒకటి నుంచి ఒకటి, ఇట్లా ప్రమోషన్స్ అన్నీ ఉంటాయి. వీళ్ళకి ఏమైనా ఉన్నాయా? వీళ్ళది ఒక వ్యాపారం. ఆ దేవుడిని కూడా వీళ్ళు ప్రమోట్ చేయరు.
పీఠం అంటే ఏంటి అంటే ఆ దేవుడిని గురించి వ్యాప్తి చేయడమే. పీఠం అంటే నథింగ్ మేడం. మీరు క్రిస్టియానిటీ అనేది ఏ విధంగా అయితే అంటామో, మన హిందూ భాషలో క్రిస్టియానిటీ ఒక పీఠం, ముస్లిం ఒక పీఠం, ఇస్కాన్ ఒక పీఠం. ఏ దేవుడి గురించి వాళ్ళు వ్యాప్తి చేస్తూ ఉంటారో వాటినే పీఠం అంటారు. పీఠం అంటే వాళ్ళ విధి ఆ యొక్క దేవుడి చరిత్రను వ్యాప్తి చేయడం. పీఠం అంటే మీనింగ్ అంతే, ఇంకా అంతకంటే ఏముండదు పీఠంలో. ఆ పీఠానికి ఈ పీఠానికి అన్నీ మార్పే. ఆ పీఠానికి మంత్రాలు వేరు. ఇక్కడ మనకి ఏంటంటే హిందువులు మనం ఎంత గొర్రెలమంటే, మనం అందరం క్రిస్టియన్లను ఎడారి మతాలని, ఆ మతాలని ఈ మతాలని క్రిస్టియన్లను వింటాం. హిందువుల కంటే గొర్రెలు ఎవరుంటారు మేడం? ఏ స్వామికైనా ఒకే మంత్రాలే. అయ్యప్ప స్వామికి అయ్యే మంత్రాలే, వెంకటేశ్వర స్వామికి అయ్యే మంత్రాలే, శివుడికి అయ్యే మంత్రాలే, సాయిబాబాకి అయ్యే మంత్రాలే. అంటే ఏ దేవుడికి మంత్రాలు మారవా? ఈ విధంగా రకరకాలుగా ఎక్కడో ఒక చోట అన్ని మంత్రాలు చెప్పిన తర్వాత ఆ దేవుడి పేరుతో ఒక మంత్రం చెప్తారు. అసలు ఆ దేవుడు అనే అతనే వేరుగా వచ్చినప్పుడు, ఆ దేవుడికి పూజ చేసే వాళ్ళు బ్రాహ్మణులు కానప్పుడు, అన్ని దేవస్థానాలలో పూజలు చేసే వాళ్ళు ఎవరు? మళ్ళీ బ్రాహ్మణులే కదా. మళ్ళీ శివుడు అనే అతను అడవిలో పుట్టాడు. ఆయన ఉన్న దేవాలయాలన్నీ ఎక్కడో కొండల మీద ఉంటాయి. మళ్ళీ అక్కడ బాపనయ్య పోయి పూజ చేసేవాడా? బ్రాహ్మణులు ఎక్కడ పూజ చేసేవారు? ఎక్కడైతే సారవంతమైన భూమి ఉండిందో అక్కడ మాత్రమే బ్రాహ్మణులు పూజలు చేసేవాళ్ళు. అంటే వైష్ణవ సాంప్రదాయం ఎక్కడైతే ఉందో అక్కడ బ్రాహ్మణులు ఉంటారు. శివుడిని పూజ చేసేవాళ్ళు బ్రాహ్మణులు కాదు. అయ్యప్ప స్వామిని పూజ చేసేవాళ్ళు బ్రాహ్మణులు కాదు. సాయిబాబాని పూజ చేసేవాళ్ళు బ్రాహ్మణులు కాదు. పూజ అంటే వాళ్ళకి హారతులు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు వేరే వాళ్ళు. వాళ్ళందరూ వేరు. కానీ ఇప్పుడు మీరు చూసిన ఈ రాష్ట్రంలో ఉన్న ఏ దేవాలయంలో పోయినా కూడా దేవాలయాలు పూజారులు ఏ మతం, ఏ కులం వాళ్ళు? ఎందుకు మళ్ళీ వాళ్ళే? అంటే ఇప్పుడు కులాల తరపున కదా ఈ కులం వాళ్ళు, ఇది కులం కాదు మేడం. ఆ దేవుడినే చాలామంది నామదారులు, మోడోళ్ళు అంటారు మేడం. ఎవరికైనా ఐడియా ఉందా? నామదారులు అంటే ఏంటి, మోడోళ్ళు అంటే ఏంటి? విష్ణుమూర్తిని కొలిచే వాళ్ళందరూ నామదారులని, శివుణ్ణి కొలిచే వాళ్ళందరూ మోడోళ్ళని. ఇది మేబీ ఇప్పుడున్న యువతలో 90% మందికి తెలియకపోవచ్చు. బట్ ఒక్కరికే తెలిసి, అది జనానికి తెలిసినది ఏంటంటే నల్లమొలతాడు, ఎర్రమొలతాడు అని కట్టుకుంటారు మగోళ్ళు. అది దేనికి కట్టుకుంటారో వాళ్ళకి ఏమైనా తెలుసా అంటే తెలియదు. నేను కొద్దిమందిని అడిగాను, ఏంటండి మీరు నామదారులు మోడోళ్ళు అంటారంటే, నేను మొలతాడు కట్టుకుంటావా అన్న. కట్టుకుంటాను అన్నాడు. ఏది నీ మొలతాడు రంగు ఏదో చూసి చెప్పు అన్నాడు. చూస్తే నల్ల అనుంది. అయ్యా మీరు మోడోళ్ళు అయ్యా మీరు అన్న. నాకు ఇంతవరకు తెలియదు అన్న మీరు చెప్పే వరకు అన్నాడు. మీరు ఎరుపు కట్టుకున్నారు అంటే మీరు నామదారులని, నలుపు కట్టుకున్నారు అంటే మీరు మోడోళ్ళని. ఇది ఎంతవరకు తెలుసు? ఇది పూర్వం నుంచి ఉంది. ప్రతి కులంలో శివుని కొలిచే వాళ్ళు ఒకరు, విష్ణువుని కొలిచే వాళ్ళు ఒకరు. ఇవి రెండు తెగలే హిందుత్వంలో ఉంది. ఇది కాకుండా అమ్మవారిని కొలిచే వాళ్ళు అని కొద్దిమంది ఉన్నారు. వాళ్ళు చాలా స్వల్పం. ఈ 3 తెగలు తప్ప వేరే లేవు అని నేను వాదిస్తాను. అయితే మీరు ఏ దేవుళ్ళని కొలుస్తానన్నా నాకు ఏ అభ్యంతరము లేదు, ఏ వివాదము లేదు. వాళ్ళది అది సపరేట్ పీఠం అవుతుంది. అంటే అది ఇండైరెక్ట్గా ఒక మతం. పీఠం అంటే ఏం లేదు మేడం, మతం. మీ అభిప్రాయాలు, మీ భావజాలాలు, మీ విధి విధానాలు వేరుగా ఉంటాయి. దాన్నే పీఠం అంటారు. మీ దృష్టిలో దేవుడు ఎవరు? నేను శివుడనే అంటాను. ఎందుకు? మా పూర్వీకుల నుంచి అనాది కాలంగా ఇప్పటి వరకు చరిత్రలో మీరు ఎన్ని వేల సంవత్సరాల కిందకి వెళ్ళినా ఈ భారతదేశంలో ఎన్ని అడుగులు లోపలికి పోయినా శివ విగ్రహాలు వచ్చాయి తప్ప వేరే ఏ విగ్రహాలు రాలే. అంటే మన పురాణాల్లో చూసుకున్నట్లయితే 1000 సంవత్సరాల క్రితం కూడా రాముడు, కృష్ణుడు కూడా ఉన్నాడు కదా. మళ్ళీ వాళ్ళ విగ్రహాలు ఇక్కడ లేవే మేడం, ఏడ దొరకలేదు. పోనీ అదే సందర్భంలో మీరు అంటే మనుషులకు ఉన్న జ్ఞానం అంతా కూడా ఏంటంటే బుక్కుల కంటే కథల ద్వారా, సీరియళ్ళ ద్వారా, సినిమాల ద్వారానే. సరే అయితే మీరు శివుడి గురించి ఎలా తెలుసుకున్నారు? మా ఇంట్లో పూజలు చేస్తున్నాం కాబట్టి, మా ఇంట్లో నేను పుట్టినప్పటి నుంచి మా ఇంట్లో శివుడి విగ్రహాలే ఉన్నాయి, శివుని పటాలే ఉన్నాయి, శివుని కుటుంబమే ఉండింది. ఓకే సరే, మీరు పుట్టినప్పటి నుంచి శివుణ్ణి ఆరాధించారు కాబట్టి మీరు శివుడే దేవుడని నమ్ముతారు. అలా మనకి హైందవ మతంలో 3 దేవతలు ఉన్నారు. అది మీకు తెలుసా? నేను నమ్మను మేడం. ఎందుకు నమ్మరు? 3 దేవతలు ఉన్నారు, చరిత్ర ఉంది, అలాగే పురాణాలు ఉన్నాయి, గ్రంథాలు కూడా ఉన్నాయి. అందులో కూడా 3 దేవతలు అంటే దేవుళ్ళో దేవతలో పదం తెలియదు. కానీ ఒకవేళ దేవుళ్ళు దేవతలు అన్నా కూడా నేను ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో భారత రాజ్యాంగం మేరకు నమ్ముతా. ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ నా దృష్టిలో దేవుళ్ళు. నాకు వాళ్ళు తప్ప దేవుళ్ళు ఇంకెవరు కాదు. ఎందుకంటే నేను మనిషిగా పుట్టింది తప్పు చేయడానికే పుట్టా. నన్ను దేవుడు పుట్టించింది తప్పు చెయ్యమనే, ఆ తప్పుని సరిదిద్దమని, ఆ తప్పును జరగకుండా ఇతరులకు నష్టం చేయకుండా చూడమనే ప్రభుత్వ ఉద్యోగం అనే వ్యవస్థ పెట్టారు. నా దృష్టిలో 100% ప్రభుత్వ ఉద్యోగులందరూ దేవుళ్ళే. మతం, కులం అనే ప్రాంతం లేకుండా ఆ 3 కోట్ల మంది ఈ దేశంలో ఉన్న ఉద్యోగస్తులందరూ నా దృష్టిలో దేవుళ్ళు. వాళ్ళనే నేను దేవుళ్ళుగా ఒప్పుకుంటా. మీరు చెప్పే దేవుళ్ళని అయితే నేను నమ్మను, వీళ్ళని నమ్ముతా.
గురుగారు చెప్పండి, దీని గురించి మీరేమంటారు? సో, అయితే ముందు మంత్రాల గురించి. అన్ని దేవుళ్ళకి ఒకటే మంత్రాలు అనేసని అంటున్నారు ఆయన. దాని గురించి చెప్పండి ముందు. శివుడికి ఏం చేస్తాం మనము? ఓం శివాయ నమః, గౌరీపతయే నమః అంటాం. గౌరీదేవి భర్త అయినటువంటి ఓ శంకర నీకు నమస్కారం అంటాం. అలాగే విష్ణువు దగ్గరికి వచ్చేసరికి ఓం శ్రీ విష్ణవే నమః, ఓం శ్రీ లక్ష్మీప్రియాయ నమః అంటాం. అంటే లక్ష్మీదేవి భర్త అయినటువంటి మహావిష్ణువు అంటాం. మంత్రాలు మారిపోతాయి. ఏ దేవుడికి ఆ దేవుడి మంత్రాలు మారిపోతాయి. తర్వాత ఏ దేవుడికి ఆరాధన చేస్తున్నప్పుడు ఆ మంత్రాల పట్ల ఉన్నటువంటి జ్ఞానం ఉన్న వాళ్ళని అపాయింట్ చేయమని టీటీడీ కూడా, తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఇన్స్పైట్ ఆఫ్ క్యాస్ట్తో సంబంధం లేదు. బిసైడ్స్ క్యాస్ట్ ఎవరికన్నా ఇవ్వచ్చు. వేదాలు నేర్పిస్తున్నారు టీటీడీ, తిరుపతి మహాదేవస్థానం. అలాగే పీఠాధిపతులు మా గురువుగారు అయినటువంటి జగద్గురువులు భారతీ తీర్థస్వాముల వారు, అలాగే చాలామంది ఉన్నారు. వీళ్ళంతా ఏంటి అంటే మంత్రాలు అనేది ఏ దేవుడికి ఆ దేవుడు విడివిడిగా ఉంటాయి, ఒకటే ఉండవు. అలాగే ఈ శ్రీ మహావిష్ణువు పూజ చేస్తున్నటువంటి వాళ్ళు మనకి వైష్ణవం అని అంటాము. శంకరాచార్యుల వారు వచ్చి షడ్మతాలు ఇచ్చారు. షడ్మతాలని అంటే సూర్యుని పూజ చేసేవాళ్ళని సౌరవం అని, శివుని పూజ చేసేవాళ్ళు శైవులని, విష్ణువుని పూజ చేసేవాళ్ళు వైష్ణవులని, అమ్మవారిని పూజ చేసేవాళ్ళు శాక్తేయమని, అలాగే గణపతిని పూజ చేసేవాళ్ళు గణాపత్యమని ఇది ఇచ్చి ఫస్ట్ పంచాయతనం అంటాం. ఐదుగురు. తర్వాత షణ్మతాలను సృష్టించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించే వాళ్ళని సుబ్రహ్మణ్యేశ్వరుడు అని ఇచ్చారు. కాబట్టి ఏ మతానికి ఆచారం పూజ చేసే హక్కు ఉన్నప్పుడు వాళ్ళు చేయొచ్చు. నెక్స్ట్ బ్రాహ్మణుడు అంటే ఒక క్యాస్ట్ కాదు. బ్రాహ్మణుడు అంటే ఏంటంటే బ్రహ్మజ్ఞానాంతు బ్రాహ్మణ. ఎవరికైతే బ్రహ్మజ్ఞానం ఉందో అతను బ్రాహ్మడు అవుతాడు. ఆ వృత్తి జ్ఞానాన్ని బోధించేవాడు ప్రతి ఒక్కడు బ్రాహ్మణుడే. అయితే గురుస్థానం అంటే ఆ విషయాల పట్ల, ఇప్పుడు మ్యాథ్స్ కావాలి, మ్యాథ్స్ బోధించేవాడు మ్యాథ్స్ టీచర్. ఫిజిక్స్ బోధించేవాడు ఫిజిక్స్ రావాలి కదా, మ్యాథ్స్ రాకుండా సోషల్ వాడికి మ్యాథ్స్ రాదు. ఆ విధంగా శివుడిని పూజ చేసే వాళ్ళకి శివుడి పట్ల, ఆ పురాణాల పట్ల, ఆగమశాస్త్రం పట్ల, ఆరాధన పట్ల ఆ కంప్లీట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని దే కెన్ బి అపాయింటెడ్. మనోహర్ గారు చెప్పిన దాంట్లో, తెల్లాకుల మనోహర్ గారు చెప్పిన దాంట్లో ఒకటి కరెక్ట్ ఏంటంటే శైవ మతంలో మనకి లింగాయత్స్ చేస్తారు కొన్ని దేవస్థానాల్లో. ఇప్పుడు శ్రీశైలం శివలింగం ఉంటుంది. పండితారాధ్యుల వారు, ఆయన కూడా పండితారాధ్యుల వారు పీఠాధిపతి, జగద్గురువులు ఆయన. అలాగే జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు, ఆయన ఏ మతానికి శైవము అని అనుకుంటారని చెప్పే అమ్మవారు పార్వతీదేవి ఏం చేస్తుందంటే లలితాదేవి లలితా సహస్రనామం రాద్దామని ఆయన తన శిష్యుడిని, అరే లోపలికి వెళ్ళి పుస్తకం పట్టరా, లలితాదేవి పుస్తకం పట్టుకొస్తానంటే ఒక చిన్న పిల్ల వచ్చి విష్ణు సహస్రం పుస్తకం తీసుకొచ్చేస్తుంది. ఒకటోసారి అలా జరిగింది. మళ్ళీ రెండోసారి ఇది కాదమ్మా ఇంకో బుక్ పట్టరా అని అంటే మళ్ళీ రెండోసారి మళ్ళీ ఇంకొక రోజున విష్ణు సహస్రమే పట్టుకొస్తుంది. అప్పుడు అమ్మవారు ఇతను దివ్య దృష్టితో చూస్తాడు. ఏంటి, ఓహో ఇది అమ్మవారే చేస్తుందని. నాయన, ఈ లలితా సహస్రం రాయడానికి నేను రానున్న కాలంలో భాస్కరాచార్యుల వారిని ఒక ఆయన పుట్టబోతున్నాడు, ఒక మహానుభావుడు, ఆయన రాస్తాడు వ్యాఖ్యానం. నువ్వేం చేస్తావంటే, నువ్వు శంకరుడు కాబట్టి, ఆదిశంకరుడు శ్రీ పరమేశ్వరుడి యొక్క అవతారం ఆయన కాబట్టి నువ్వు శైవుడు అన్న ముద్ర నీకు వేసేస్తారు కాబట్టి అది ఉండకూడదు, భారతదేశం అంతా సుభిక్షంగా ఉండాలంటే. అందుకని నువ్వు విష్ణు సహస్రానికి భాష్యం రాయి అన్నారు. అందువలన భీష్ముడు కీర్తించినటువంటి విష్ణు సహస్రనామాన్ని అంపశయ్య మీద భీష్మేకాదశి రోజున మన జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు విష్ణు సహస్రనామ భాష్యం రాసి శివుడికి కేశవుడికి భేదం లేదు అని చెప్పారు. శివాయ విష్ణు రూపాయ, శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు, విష్ణోస్య హృదయం శివ అని. వీళ్ళిద్దరి మధ్య ఏ తేడా లేదు. శివాయ విష్ణు రూపాయ, శివుడు విష్ణు రూపంలో ఉంటాడు. శివస్య హృదయం విష్ణు, శివుని యొక్క హృదయంలో విష్ణు ఉంటాడు. శివరూపాయ విష్ణవే, శివరూపంలో విష్ణు ఉంటాడు, విష్ణు రూపంలో శివుడు ఉంటాడు. విష్ణోస్య హృదయం శివ, విష్ణువు యొక్క హృదయంలో శివుడు ఉంటాడు అని చెప్పారు. అలాగే జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యులు వారు దీనికోసం అని చెప్పి ఎవరికి వాళ్ళకి డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్, ఏ విధంగా అయితే అన్ని పనులు ఒకళ్ళే చేయలేం. ఇప్పుడు యాంకరింగ్ మీరు చేయాలి, కెమెరా ఒకళ్ళు చూడాలి, ఇలా ఎవరికి వాళ్ళు ఎలాగైతే చూడగలిగితే అప్పుడు పని ఈజీ. కాబట్టి డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ కోసం భగవత్ తత్వాన్ని ఆయన ఏం చేశాడంటే శివుడిగా, విష్ణువుగా, బ్రహ్మగా, సృష్టికర్తగా, ఆదిపరాశక్తిగా ఇలా డివైడ్ చేశారు. అంతా ఒకటే, బ్రహ్మ పదార్థం అంతా ఒకటే.
విష్ణువు పరిపాలన చేస్తాడు, శివుడు లయం చేస్తాడు, బ్రహ్మ సృష్టిస్తాడు. కానీ పరమాత్మ తత్వం అంతా కూడా ఒకటే. అందువలన మానవుడు మొట్టమొదటగా ఏం చేయాలంటే భగవతత్వాన్ని బాగా అర్థం చేసుకోవాలి. సర్ ఆర్థర్ ఎడింగ్టన్ అనేటటువంటి ఫిజిస్టు, స్టీఫెన్ హాకింగ్స్ అని మన నోబెల్ ప్రైజ్ వచ్చింది ఆయనకి, వీళ్ళంతా సైంటిస్టులు రీసెర్చ్ చేసి ఏం చెప్పారంటే, ఈ మొత్తం సృష్టిని ఎవరైతే పరిపాలన చేస్తున్నారో ఏదో శక్తి నడుపుతుంది, ఆ శక్తిని మేము తెలుసుకోలేకపోయాం, కానీ ఒక శక్తి అనేటటువంటిది నడిపిస్తుంది సుమా అని తెలుసుకున్నాము అని అంత పెద్ద నోబెల్ ప్రైజ్ విన్నర్సు, అంత పెద్ద ఫిజిస్టులు, అంత పెద్ద సైంటిస్టులు అంగీకరించారు. అదే మన యొక్క దేవీ భాగవతంలో మొట్టమొదటి శ్లోకం కూడా ఓం సర్వ చైతన్య రూపాం తామాధ్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యోన ప్రచోదయాత్ అని చెప్తోంది. సర్వ చైతన్య స్వరూపిణి అయినటువంటి అమ్మవారు సర్వ ఆది విద్యలకి మూలమైనటువంటి ఆ జగన్మాత నా యొక్క బుద్ధిని సరైనటువంటి మార్గాల వైపు ప్రేరేపించుగాక అని ఈ మంత్రం అర్థం. సైంటిస్టులు చెప్పిందే, ఋషులు ఆనాడే చెప్పారు. అలాగే మనం భావిస్తున్నటువంటి గాయత్రి మంత్రాన్ని తీసుకుంటే ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. అంటే ఏ చైతన్యం అయితే ఈ ప్రపంచాన్ని సృష్టిస్తుందో, పరిపాలిస్తుందో, లయం చేస్తుందో అదంతా కూడా నా బుద్ధిని సరైనటువంటి మార్గాల వైపు ప్రేరేపించుగాక అని చెప్తుంది. అది కూడా అంటే మన బుద్ధిని మార్చుకోమని భగవతత్వం చెప్తుంది, మంచి మార్గాల వైపు ప్రయాణం చేయమని. అంతేగాని శివుడు ఉన్నాడు, లేకపోతే విష్ణువు ఉన్నాడు, శివుడు లేడు, విష్ణువు లేడు, ఇట్లా కాదు. మన యొక్క బుద్ధిని సరైనటువంటి మార్గాల వైపు నడిపించాలి. బుద్ధి కర్మానుసారిణి. బుద్ధి ఎప్పుడు కూడా కర్మలను బట్టి ఉంటుంది. మనం మంచి కర్మలు మనం చేసినప్పుడు మన బుద్ధి వక్రమార్గం పట్టకుండా సరైనటువంటి మార్గంలో వెళ్తాం. అలాగా మన బుద్ధి కర్మలు సరిగ్గా బాగోలేకపోతే మనం వక్రమార్గంలో వెళ్తాం. ఒక దొంగాడిని మనము ఎంత చెప్పినా సరే అతను రూట్ మార్చుకోడు, దొంగ బుద్ధి ఉంటుంది, పూర్వజన్మ కర్మ. ఇప్పుడు మన తెల్లాకల మనోహర్ గారు ఏమంటారంటే, జై శ్రీరామ్ అన్న ప్రతి ఒక్కరిని హిందూ తీవ్రవాది అంటాడు ఆయన. అంటే ఇంకా అది ఫిక్స్ అయిపోయాడు. ఆ తర్వాత వాళ్ళు వచ్చి మాబ్గా మొత్తం అటాక్ చేసి, మేడం నాకు దీంట్లో ఒక చిన్న క్లారిఫికేషన్ కావాలి మేడం. నాకు సారు 2 అంశాలు మాట్లాడాడు, శివుడు విష్ణువు ఇద్దరు ఒకటే అని. ఇది నాకు తెలిసి వీరు చెప్పే ప్రకారంగా ఆ స్వామీజీ గారు 1500 సంవత్సరాల కిందటను ఆయన చేసినాడు అనుకుంటున్నా. 100 సంవత్సరాల కిందట అయితే కాదు, ఒక 1000 సంవత్సరాల కిందటే చేశాడు. మన ఈ దేశంలో ఉన్న దేవాలయాలన్నీ దాదాపు ఒక 400 ఏండ్లు, లేదా మహా ఎక్కువ అంటే 500 ఏండ్లు, అంతకంటే కింద దేవస్థానాలు లేవు. అవన్నీ కూడా 100% శివాలయాలే. ఒక 10% మాత్రమే వైష్ణవ దేవాలయాలు ఉండేది. వాటి తీసుకున్నా కూడా ఆ 1100 సంవత్సరం అంటారు, 1000 సంవత్సరాలు అంటారు చూసారా, 11వ శతాబ్దం అని. ఆ 1000 సంవత్సరాల నుంచి మాత్రమే హిందూ దేవస్థానాలు అన్నీ ఉన్నాయి. అన్నీ కూడా మ్యాక్సిమం శివాలయాలే ఎక్కువ ఉంటాయి, మిగిలిన దేవాలయాలు తక్కువ ఉంటాయి. మళ్ళీ వీరు చెప్పిన శంకరాచార్యులు ఉన్నట్టు అప్పుడు అందరినీ కలిపినట్టయితే ఈ వైష్ణవ దేవాలయం ఉన్న చోట ఈయన విగ్రహం ఎందుకు పెట్టలేదు, ఆయన విగ్రహం ఉన్న చోట ఈయన విగ్రహాలు ఎందుకు పెట్టలేదు, అదొక పాయింట్. అంటే ఇద్దరూ ఒకటే అయినప్పుడు తిరుమలలో కూడా వెంకటేశ్వర స్వామి విగ్రహం, శివుని విగ్రహం పెట్టచ్చు, శ్రీశైలంలో కూడా వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టచ్చు. మళ్ళీ ఆనాటి కాలంలో వాళ్ళు ఎందుకు పెట్టలేదు? ఆ రెండు అనేది కథలు, నిజం కాదు. అండ్ అట్ ది సేమ్ టైం వీరు చెప్పినట్టు బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడు అనేదానికి మన కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత ఉన్న నిర్వచనం ఏంటంటే మేడం, శిక్షించేది శివుడు, అంటే చివరికి శిక్ష వేసేది, ప్రాణభిక్ష పెట్టేది, వరాలు ఇచ్చేది శివుడు. ఆ శివుడు అనేవాళ్ళే కోర్టు. దాన్నే మన పరిపాలన భాషలో కోర్టు అంటారు. ఆయన శివుడు. ఈ పరిపాలన చేసేదంతా విష్ణుమూర్తి అంటారు. ఆయన వెంకటేశ్వర స్వామి, వరాలు ఇవ్వడం కానీ, తీయడం కానీ, సమస్యలు తీర్చడం కానీ. మన తలరాతను మార్చేది ఎవరు అంటే బ్రహ్మ అంటారు. వాళ్ళే లెజిస్లేటివ్. లెజిస్లేటివ్కి రేపటి గురించి ఆలోచించే శక్తే ఉంది తప్ప నేటి గురించి నిర్ణయాలు తీసుకునే అధికారం లెజిస్లేటివ్కి లేదు. లెజిస్లేటివ్ అన్నది రేపటి గురించి మాత్రమే ఆలోచించాలి. వాళ్ళకు గడిచిన దాని మీద కానీ ఈ రోజు మీద కానీ ఆలోచించకూడదు. ఎందుకంటే నిర్ణయం తీసుకునే అధికారం లేదు. గడిచిన కాలం మీద నిర్ణయం తీసుకునే అధికారం కేవలం కోర్టుకే ఉంది. వర్తమానంలో చేయాల్సిన బాధ్యత లెజిస్లేటివ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఉంది. రాబోయే తరానికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చేసేదానికే ఇది ఉంది. ఆ విధానంలో మన లెజిస్లేటివ్ని బ్రహ్మ అనాలా, ఇప్పుడు జరిగేదాన్ని అంతా విష్ణుమూర్తి అనాలా, శిక్షించేదాన్ని మన శివుడు అనాలా? నేను ఈ సిస్టమ్నే నమ్ముతా. దీని గురించి మీరు ఏమంటారు గురువు గారు? జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? తెల్లాకర్ మనోహర్ లాంటి వాళ్ళ కోసమే వచ్చాడు ఆయన. ఎందుకనంటే
ఆది గురువు పరమేశ్వరుడు ఆయన. నేను శైవుణ్ణి అని, నేను శివుడినే పూజ చేస్తానని శైవులు వచ్చారు. మళ్ళీ వీరశైవులు వచ్చారు. అందులోనే శివుడిని పూజ చేసేవాళ్ళలోనే ఇంకా డీప్ భక్తి. ఇప్పుడు మనం శ్రీశైలం వెళ్తే అక్కడ నందీశ్వరుడి దగ్గర వీరశైవులు పండితారాధ్యుల స్వామి వారు మఠం ఉంటుంది. ఆ నంది దగ్గర వీరశైవులు ఇలాగ చేతులు కోసేసుకొని, నాలుక కోసేసుకొని, తలలు కోసేసుకొని శివుడు ప్రత్యక్షం అవుతాడని తమను తాము బలి చేసుకునేవారు. దీన్ని వీరశైవం అంటారు. ఇప్పుడు కూడా బోర్డు ఉంటుంది అక్కడ. అలాగే వైష్ణవులు, వీర వైష్ణవులు, శైవులు, వైష్ణవులు వీళ్ళు కొట్టుకుంటుంటే కాపాలికులు, వామాచారం, కౌలాచారం, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండి సమాజాన్ని భ్రష్టు పట్టిచ్చేస్తుంటే అప్పుడు జగద్గురు అయినటువంటి పరమేశ్వరుడు ఆదిగురువు ఆదిశంకరాచార్యుల వారుగా వచ్చి వీళ్ళంతటినీ డిక్టేట్ చేయలేదు. ఆయన వాళ్ళని ఎందులో ఉన్నటువంటి వాళ్ళని కన్విన్స్ చేశారు. ఆయన మాట్లాడుతుంటేనే కన్విన్స్ అయ్యారు. కన్విన్స్ అయ్యి 67 మతాలని ఒక మతంగా మార్చి దక్షిణాచార పద్ధతిలోకి తీసుకొచ్చి బలులు, నరబలులు, జంతు బలులు, బర్డ్ సాక్రిఫైస్ ఇవన్నీ కూడా తొలగించేసి శివుడు, వైష్ణవుడు వీళ్ళంతా ఒకటే అని చెప్పి చెప్పడం కోసమే తిరుమలలో వెంకట్ ప్లస్ ఈశ్వరుడు, వెంకటేశ్వరుడు, ఇతను వైష్ణవు శివుడు ఇద్దరు అని, వెంకట ప్లస్ ఈశ్వరుడు వెంకటేశ్వరుడు. అసలు తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి ఆయన వెంకటేశ్వర స్వామి ఎవరంటే బాలాజీ అని ఇంకో పేరు ఎందుకు వచ్చిందంటే అమ్మవారు నార్త్ ఇండియాలో జీ అంటాం, గౌరవిస్తాం ఎవరినైనా పిలిచినప్పుడు. అలాగే బాలా త్రిపుర సుందరి అని ఒకటి. అక్కడ కుమారస్వామి తపస్సు చేశారు కాబట్టి కుమారస్వామిని, శ్రీ మహావిష్ణువు జటాజూటం వెనకాల ఇలా ఉంటుంది కాబట్టి వెంకటేశ్వర విగ్రహం వెనకాల గంగాని ధరించాడు కాబట్టి శివుడని, శంఖచక్రాలను ధరించాడు కాబట్టి విష్ణువు అని, ఇవన్నీ కలిపి ఒకటేరా నాయన వెంకటేశ్వరుడు అంటే కలియుగ దేవుడు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, శివుడు, లక్ష్మీదేవి అన్నీ ఒక్కటే అని చెప్పడం కోసం వెంకటేశ్వరుని కలియుగ దేవుడు అన్నారు. ఇకపోతే ఆదిశంకరాచార్యుల వారు ఏం చేశారంటే ఆయన అందరినీ మతాలన్నింటినీ ఒక మార్గంలోకి తీసుకొచ్చిన తర్వాత ఈ అన్ని మతాల వాళ్ళు ఎన్నుకున్నారు ఎవరిని, జగద్గురు ఆదిశంకరాచార్యుల వారిని సర్వజ్ఞపీఠాన్ని మీరు అధిరోహించండి అని. ఆయన సర్వజ్ఞపీఠాన్ని అధిరోహిస్తుంటే టెస్టులు కూడా జరిగినాయి. మామూలు వాళ్ళు కాదు, కాపాలిక గురువు వీళ్ళంతా ఎవరికి వాళ్ళు. మండన మిశ్రుడని ఆయన సాక్షాత్తు బ్రహ్మ యొక్క అవతారం, ఆయన భార్య సరస్వతి యొక్క అవతారంగా భావిస్తాం. వాళ్ళు కూడా టెస్ట్ చేసి ఆదిశంకరుల్ని, ఆ టెస్ట్లో ఈయన పరకాయ ప్రవేశ విద్యతో ఒక మహారాజు బాడీలోకి వెళ్ళి కామసూత్రాలన్నింటినీ కూడా కామశాస్త్రం మీద అడిగిన క్వశ్చన్స్ను కూడా మండన మిశ్రుడు భార్య అడిగిన క్వశ్చన్స్ను కూడా ఆయన ఆన్సర్లు ఇచ్చి కొంత టైం అడిగి అదంతా కూడా మలినమయ్యారనే తెల్లాకరు మనోహర్ లాంటి వాళ్ళు ఆదిశంకరుల మీద భవిష్యత్తులో అంటారని చెప్పి ఆయన ఏం చేశారంటే సరస్వతీదేవి సర్వజ్ఞపీఠం ఎక్కబోతుంటే పరీక్షలు పెట్టింది. నాయన నువ్వు చెప్పు, నీ మీద తెల్లాకరు మనోహర్ మళ్ళీ 2026లో వస్తాడు, నిన్ను అడుగుతాడు కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఆ మచ్చ నీకు మీద ఉండకూడదు అని చెప్పి మరి ఆ పరకాయ ప్రవేశ విద్యలో కామశాస్త్రం మీద ఆ రాజు భార్యతో నువ్వు ఇలా చేసావు కదా అని అడిగితే అప్పుడు ఆయన ఏమంటాడు, నా వాక్కు శిలాశాసనం, నేను కనుక అపవిత్రుని అయ్యి ఉంటే నా తల 1000 ముక్కలు అవుతుంది అని చెప్పి ఆయన చెప్తారు, ఆన్సర్లు చెప్తారు. సరస్వతిదేవి కూడా సాటిస్ఫై అయిన తర్వాత సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించారు. ఈయన అన్నట్టుగా 400 సంవత్సరాల క్రితం కాదు, అది 6వ శతాబ్దంలో జరిగింది. అలాగే తెల్లాకరు మనోహర్ గారు అన్నట్టుగా ఈ యొక్క రాముడు కృష్ణుడి యొక్క ఆవిర్భావం ఏదో 1600 లేదా 500 సంవత్సరాల క్రితం కాదు, త్రేతాయుగంలో రాముల వారు పుట్టారు. అలాగే ద్వాపర యుగం, కృష్ణుడు 5000 సంవత్సరాల క్రితం పుట్టాడు, వెళ్ళిపోయాడు. 5000 సంవత్సరం అంతకంటే ముందే పుట్టేశాడు. కృతయుగంలో కూడా శ్రీ మహావిష్ణువు ఉన్నాడు. ఇలాంటి త్రేతాయుగాలు కొన్ని 100 సార్లు అయింది. సైకిల్ తెల్లాకల మనోహర్ ఏమనుకుంటాడంటే నన్ను ఒక్కసారే బాధేశారు, నేను జై శ్రీరామ్ అనమంటే అనడం లేదు, నేను కొట్టేసుకోండి ఆయన డైరెక్ట్ ఆఫర్ ఇస్తాడు ఎవరికైనా సరే, కొట్టేసుకోండి కానీ నేను జై శ్రీరామ్ అని అన్నాను, మీరు హిందూ తీవ్రవాదులు అంటే చితక బాధేశారు. బాధేసింది ఒకసారి అయిద్ది అనుకుంటున్నాడు ఆయన. సైకిల్ మళ్ళీ నెక్స్ట్ జన్మ ఎత్తుతాడు, మళ్ళీ ఇలాగే మాట్లాడతాడు ఆయన, నెక్స్ట్ జన్మలో ఆ బాధేసిన వాళ్ళు మళ్ళీ వస్తారు. ఇది రిపీట్ అనమాట. నిన్న అనే రోజున తెల్లాకల మనోహర్ నాకు ఇప్పుడు చూపించాలి. నిన్న జీవించాడు కదా ఆయన, మొన్న జీవించే ఉన్నాడు కదా, ఈరోజు చూపించాలి నాకు. నిన్న మొన్న అనేది ఇక్కడ టైంని వెనక్కి లాగి ఎలా అయితే చూపించలేదో ఈ యొక్క త్రేతాయుగాలు, ద్వాపర యుగాలు కొన్ని వేల సార్లు పుట్టినాయి, కొన్ని వేల సార్లు జరిగినాయి, కొన్ని వేల సార్లు రాముల వారు శ్రీకృష్ణ పరమాత్మ అవతరించారు. యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. నన్ను నేను సృష్టించుకుంటాను, నేను ఎప్పుడైతే అన్యాయం వస్తుందో
అన్యాయం అంటే ఏదో రాక్షసులు వచ్చేసారు, వాళ్ళు ఏదో చేసేశారు కాదు. తెల్లాకర్ మనోహర్ కోసమే రామచంద్ర ప్రభు పుట్టాడు, తెల్లాకల మనోహర్ కోసమే శ్రీకృష్ణ పరమాత్మ పుట్టాడు. ఏంట్రా నా బిడ్డ, ఒక పక్క వీడు ఫుల్ మూర్ఖుడు అంటే హాఫ్ మూర్ఖుడులాగా ఉన్నాడు వీడు, నన్ను శివుడిని అంగీకరిస్తానంటున్నాడు. కానీ మళ్ళీ ఆ జనజ్ఞానం మీద వాళ్ళే బెస్ట్, వాళ్ళు మొత్తం ఏ దేవుడిని లేదంటున్నారు. కానీ తెల్లాకరు మనం శివుని పూజ చేస్తానంటున్నాడు, కానీ రాముడు కృష్ణుడు దేవుడు కాదంటున్నాడు. ఈయన యొక్క అజ్ఞానాన్ని నేను తొలగించాలి. అజ్ఞానతిభిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురిన్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురురేవ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటూ ఆయన భార్య రూపంలో గురువుగా వచ్చాడు. తెల్లాకల మనోహర్ బయట వాళ్ళందరినీ మూర్ఖుల్లాగా వాదించవచ్చు, ఏయ్ పొండ్రా అని బాధేసినా సరే ఆయన మారకపోవచ్చు, కానీ ఆయన భార్యకి రెస్పెక్ట్ ఇస్తాడుగా. ఆయనే విష్ణువు, ఆయనే శివుడు, ఆయనే బ్రహ్మ, మనం రెస్పెక్ట్ ఇచ్చేవాడే దేవుడు అనమాట. నెక్స్ట్ ఇకపోతే ఆయన ఏమంటారంటే గవర్నెన్సే, ఆయన చెప్పింది 100% కరెక్ట్. గవర్నెన్సే సిస్టమే దేవుడు, గవర్నెన్సే దేవుడు. చట్టాలను చేసేవాడు అంటే మనం కంపల్సరీ బ్రహ్మ డ్యూటీ. ఓకే, మన నుదుటి రాత రాస్తాడు అనుకుందాం, నుదుటి రాతను మార్చలేరమ్మా చట్టాలు. రాజకీయ నాయకులు నుదుటి రేఖను మార్చలేరు. వాళ్ళు ఇప్పుడు గణగాపురం టెంపుల్ ఉంది, ఎంత ఆదాయం వచ్చినా వాళ్ళు దాన్ని డెవలప్ చేయాలనుకుంటే 5 నిమిషాల్లో డెవలప్ చేస్తారు, డెవలప్ చేయరు వాళ్ళు. ఆ మురికి అలాగే ఉంటుంది, డబ్బులు మాత్రం వస్తూ ఉంటాయి ఒక్కొక్క పూజారికి. ఎవరైనా సుప్రీంకోర్టులో కేసు వేసిన వాళ్ళు వస్తే పంతుళ్ళంతా కూడా తరిమారని చెప్పేసి సుప్రీంకోర్టు వాళ్ళే పారిపోయారు జ్యుడిషియరీ ఎంక్వైరీలో. ఇలా కొన్ని టెంపుల్స్లో ఏమవుతాయంటే డెవలప్ కానివ్వరు, రాజకీయ నాయకులు ఎప్పుడూ డెవలప్ కానివ్వరు. తెల్లాకర్ మనోహర్ ఒక ఆదర్శవాది. ఎందుకు చెప్పనా, ఆయనకు అట్లీస్ట్ అజ్ఞానమో సుజ్ఞానమో మంచి జ్ఞానమో ఏదో ఒకటి బోధించాలని అట్లీస్ట్ చెప్తున్నాడు పాపం ఆయన టైంని మనకిచ్చి. రాజకీయ నాయకుడు విద్యని చదవనివ్వడు, ఎడ్యుకేట్ చేయనివ్వడు సొసైటీని. రాజకీయ నాయకుడు జ్ఞానం రానివ్వడు, ఎందువల్లంటే ఎడ్యుకేట్ చేస్తే ఆయన కోటేరు. కాబట్టి ఈ అజ్ఞానం అనేటటువంటి దాన్ని పారద్రోలడానికి జ్ఞానం అనే ఖడ్గంతో వస్తాడనమాట కృష్ణుడైనా రాముడైనా. కాబట్టి భగవత్ తత్వం అనేటటువంటిది ఏంటంటే మనకి గవర్నెన్స్, పరిపాలన అనేటటువంటిది, పోలీస్ కమిషనర్, పోలీస్ సిస్టమ్, జ్యుడిషియరీ సిస్టమ్ కరెక్ట్ ఆయన చెప్పింది ఏంటంటే మనకి పార్లమెంట్ ఒక అంగము, ప్రెస్ ఒక అంగము, తర్వాత జ్యుడిషియరీ ఒక అంగము అని మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంది. రాజ్యాంగమే దేవుడు, అందులో డౌట్ లేదు. గవర్నెన్సే దేవుడు, సిస్టమే దేవుడు. రాజకీయ నాయకులు మార్చాలనుకుంటే చట్టాలను అమెండ్ చేయొచ్చు, కానీ చేయట్లేదు కదా. చేయగలరు కావాలనుకుంటే, అదే బ్రహ్మ అన్నాడు ఆయన. తర్వాత పరిపాలన చేసేటటువంటి ఇది, తర్వాత శిక్షలు వేసేటటువంటి జ్యుడిషియరీ, ఇవన్నీ కూడా అదే దేవుడు కాదని ఎవరన్నారు? వేదం కూడా అదే చెప్తోంది. రాళ్ళు రప్పలు నేనే అయ్యున్నాను, పురుగులు అన్నీ నేనే అయ్యున్నాను, జడ పదార్థం యానిమేట్ బాడీస్ అండ్ ఇన్యానిమేట్ బాడీస్ అన్నీ నేనే అయ్యున్నాను, అన్నీ నా వైపు కదులుతూ వస్తూ ఉంటాయి. కానీ నేను ఇక్కడున్నాను, సుప్రీం కాన్షియస్నెస్ ఇక్కడున్నాను. యానిమేట్ అంటే రాళ్ళు, మనుషులు జీవులు ఇవన్నీ. ఇన్యానిమేట్ అంటే రాళ్ళు, ఇవన్నీ కూడా దేవుడి వైపు కదులుతూ ఉన్నాం. మనము యానిమేట్ బాడీస్ మనం తెలిసి కదులుతున్నాము, ఇన్యానిమేట్ బాడీస్ తెలియకుండా కదులుతున్నాం. అలాగే తెల్లాకల మనోహర్ కూడా తెలియకుండానే దేవుడి వైపు కదులుతాడు. ఎందువల్ల కదులుతున్నాడు, ఆయనకు తెలియదు అది. ఎందువల్లంటే యానిమేట్ బాడీస్ అండ్ ఇన్యానిమేట్ బాడీస్ దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ ద సుప్రీం కాన్షియస్నెస్. అయిన తర్వాత రేడియస్ తగ్గుతూ ఉంటుంది. అండ్ వన్ డే దే విల్ మెర్జ్ ఇన్ టు దిస్ సుప్రీం కాన్షియస్నెస్, అందులో కలిసిపోతారు. అలా కాకుండా ఉన్నట్లయితే డౌన్ఫాల్ అయితే తెల్లాకర్ మనోహర్ని అతఃపాతాళానికి పడిపోతాడు అని కూడా శాస్త్రం చెప్తోంది. ఎలాగో చెప్తాను. ఇది పడిపోతే వైకుంఠపాలి అంటారు దాన్ని, అంటే పైకి వెళ్ళిన వాళ్ళు పడిపోతారు. ఇప్పుడు చిన్నప్పుడు మాస్టర్ నేను చెప్తాను 2 తర్వాత 3 వస్తుందమ్మా అంటాను. నేను 2 తర్వాత 3 రాదు ఎందుకు వస్తుంది అని వాదించేవాడికి నేను లెక్కలేని చెప్తాను. దట్ ఈస్ తెల్లాకర్ మనోహర్ స్టైల్. అందువలన తెల్లాకర్ మనోహర్ గారికి నోబెల్ ప్రైజ్ రెడీగా ఉంది, ఆస్కార్ అవార్డు రెడీగా ఉంది. ఆయన యొక్క ప్రపంచ మహామేధావులు అందరూ ఆయన్ని ఎన్నుకున్నారు. లలిత్ కుమార్ పారిపోయాడు, హమారా ప్రసాద్ పారిపోయాడు ఆయన వాదనకి, రాధా మనోహర్ దాస్ గారు పారిపోయారు, మొత్తం అందరూ పారిపోయారు. ఛానల్స్ అందరూ భయపడిపోతున్నారు ఆయన ఇంటర్వ్యూస్కి, ప్రజలు భయపడిపోతున్నారు. ఎందువలన అంటే మహాజ్ఞాని. ఆయన వాదన చేసేటప్పుడు ఒక డిఫరెంట్ స్టైల్, మహేష్ బాబు స్టైల్లా ఉంటుంది. చెప్పు నాయన. సో మనోహర్ గారు, ఇందాక మీరు విష్ణుమూర్తే లేదన్నారు, కానీ ఇప్పుడు పరిపాలన వచ్చేసరికి విష్ణుమూర్తి, బ్రహ్మ, పరమశివుడి గురించి చెప్పారు కదా. సో దీని గురించి మీరు ఏమంటారు? మేడం, నేను మా ఇంట్లో కొలిచే వరకే అన్నానే తప్ప ఆయన లేడు పుట్టలేడు అని నేనే మాట్లాడలేదు.
నేను పుట్టినప్పటి నుంచి నేను విన్నప్పటి నుంచి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని ఆ విధంగా విభజించారు. 3 లోకాలే ఉన్నాయి, బ్రహ్మలోకం, శివలోకం, వైష్ణవ లోకం అంటున్నారు. ఆ విధంగా పరిపాలనలో భాగంగా అనే పదంలో నేను చెప్తున్నాను. దాంట్లో నేనేమి శివుడు ఆయన వెంకటేశ్వర స్వామి దేవుడే కాదు, ఆయన్ని పూజించాకండి, పూజించిన వాళ్ళు పిచ్చోళ్ళు అని నేనేం చెప్పడం లేదు. వారి అభిప్రాయాలు వారిది, వారి పూజా విధానాలు వారివి, వారు పూజించుకోవడంలో ఎటువంటి ఇబ్బంది లేదు అన్న. రెండోది, నేను ఏ మతానికి వ్యతిరేకం కాదు, ఏ కులానికి వ్యతిరేకం కాదు. నాకు ఈ భారతదేశం ఇచ్చిన హక్కు ఏంటి అంటే, ఏదైనా ఒక అనుమానం కానీ, ఒక అభద్రత కానీ, ఒక అంశం మీద అవగాహన లేనప్పుడు ప్రశ్నించే అధికారం నాకు ఇచ్చింది. ఈ భారతదేశమే కాదు, ప్రపంచంలో ప్రతి ఒక్కరిని మనం ప్రశ్నించవచ్చు. ఆ ప్రశ్నించే క్రమంలో నేను కొన్ని ప్రశ్నల్ని అడగాలి. హిందూ మతంలో నాకున్న అనుమానాలు ఎవరిని అడగాలి, ఎవరు జవాబిస్తారు? మీకున్న అనుమానాలు ఏంటో చెప్పండి. ఇప్పుడు నేను చెప్పాను, నేను నల్ల మొలతాడు కట్టుకుంటున్నా అంటే నేను శివుణ్ణి, మా ఇంట్లో శివాలయం ఉంది, మా శివాలయాలలో లేదా పూర్వంలో ఉన్న శివాలయాలన్నింటిలో వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పరంపర వాళ్ళు ఎందుకు లేరు? రెండోది, శివుడి లింగం ఎక్కడైతే ఉందో అమ్మవారు మరియు లింగము కలిస్తేనే శివలింగం అంటున్నారు. మళ్ళీ మీరు ఎక్కడికి పోయినా పానిమట్టంతో కూడిన శివలింగమే ఉన్నప్పుడు మళ్ళీ సపరేట్గా అదే దేవాలయాల్లో అమ్మవారి గుడి ఉంటుంది, అదెందుకు మళ్ళీ సపరేటు? ఈ ప్రశ్నలకు నాకు జవాబు కావాలి. ఎవరిని అడగాలి? ఇటువంటి విధానాన్ని క్రిస్టియన్లలో అడిగామనుకోండి, ఖచ్చితంగా ఒక చర్చ్ ఫాదర్ మనకి వివరణిస్తాడు. ముస్లింలను అడిగామనుకోండి, వాళ్ళ మత గురువు మనకి వివరణిస్తాడు. మళ్ళీ ఇటువంటి వీటిని నేను ఎవరిని అడగాలి, నాకు ఎవరు చెప్పాలి? ఆ చెప్పేవాళ్ళు లేరు కనుకనే నాకు ఈ వివాదం వస్తుంది. దీనికి ఎవరైతే బయటికి వచ్చి మాట్లాడుతున్నారో వాళ్ళకి ఆ అర్హత లేదు. అట్ ది సేమ్ టైం ఆ విధంగా క్రిస్టియానిటీలో ఎవడైనా మాట్లాడితే వాడిని వచ్చి కొట్టరు. ముస్లింలలో వాడు ముస్లిం అయి ఉండి వాళ్ళకు ఉన్న సందేహాన్ని అడిగితే కొట్టరు. ఎవరికి? అడిగేవాడికి అర్హత. ఆ మతంలో అల్లా గురించి కానీ లేదా జీసస్ గురించి కానీ ఆ మతంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ మతానికి సంబంధించిన ప్రశ్న అడిగినప్పుడు ఎవరూ దాడి చేయరు, వివరణిస్తారు. కానీ మళ్ళీ హిందూ మతంలో ప్రశ్నిస్తే దాడి ఎందుకు చేస్తారు? వాళ్ళని ఉగ్రవాదులు, తీవ్రవాదులు, ఉన్మాదులు అనుకుని ఇంకేమనాలి? అంటే వాళ్ళ మతంలో ఎవరు దాడి చేయరు, వాళ్ళ మతంలో వాళ్ళు ఏ రోజు దాడులు చేసుకోరు. ప్రశ్నించిన వాడికి జవాబిస్తారు, వివరణిస్తారే తప్ప దాడి చేయరు. మళ్ళీ హిందూ మతంలో దాడి చేయాలి అంటే ఒకరు పిలిపివ్వాలి. ఎవరు పిలిపించారని నా మీద దాడి చేశారు? వీళ్ళు ఉగ్రవాదులు కాక ఎవరు? నా మీద దాడి చేసిన వాళ్ళు 100% ఉగ్రవాదులే. ఆ ఉగ్రవాదులు అనే పదంలో మనం ఏమంటామంటే ముస్లింలను ఉగ్రవాదులు అంటున్నాం. ముస్లిం ఉగ్రవాది ఎందుకు? పోనీ ఏ సంస్థ అయినా ఫలాని సంస్థ వాడు చేశాడు అంటే ఆ సంస్థ పేరు అనాలి, కానీ అందరి ముస్లింలను అదే గాడికి ఎందుకు కడతారు? ముస్లిం అనేది ఒక మతం అయింది, కానీ ముస్లిం అనేది ఒక మతం అంతే. అంటే ఒక్క ముస్లిం తప్పు చేస్తే ప్రపంచంలో ఉన్న అందరి ముస్లింకి అది సంబంధమేనా? అది ఎవరు అనట్లేదు కదా. ఇప్పుడు మన వాళ్ళు ఇక్కడ ఏ హైదరాబాదులో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉద్యమకారులు మాట్లాడుతున్నారో ముస్లింలందరూ తీవ్రవాదులే, ముస్లింలందరూ పుట్టిందే దాంట్లో, హిందువుల్లో పుట్టలేదా? ఇప్పుడు నా మీద దాడి చేసింది ఎవరు? నా మీద దాడి చేసిన వాళ్లకు వెనక ఉన్న మతం ఏంటి? మిమ్మల్ని ఎందుకు కొట్టారు అసలు? అది వాళ్ళకే తెలియదు. నేను జై శ్రీరామ్ అనాలా అన్నారు. అయ్యా, నేను రాముని కొలవను, నేను రాముని విశ్వసించను, కృష్ణుని విశ్వసించను, కాబట్టి నేను అనను. నేను ఓం నమ శివాయ అనమంటే అంట, శివుడికి జై అనమంటే అంట. లేదు మీరు అనాలా, మీరు రాముని తిట్టారు, సీతను తిట్టారు, వాళ్ళని తిట్టారని తిట్టారని అంటున్నారు కదా, వీడియోలు చూపించండి. లేదు మీరు చట్ట ప్రకారంగా నేను తిట్టాను అనుకుంటే మీరేం పేటెంట్దారులు కాదు. ఈ ప్రపంచంలో హిందువులు అనేవాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. వాళ్ళు ఏ ఒక్కరు కూడా నా మీద కంప్లైంట్ ఇవ్వడం కానీ, ఏ ఒక్కరు కూడా ఒక కౌంటర్ వీడియో చేయడం కానీ, ఏ ఒక్కరు కూడా తప్పని చెప్పడం కానీ చేయలే. కొద్దిగా ఏమంటారు, కింద మెసేజ్లు చూసుకుంటాడు. మెసేజ్లు ఉగ్రవాదులు పెడుతుంటారు. ఒకడే నాకు ఒక సెల్లే ఉంది, నాకు ఒక సిమ్మే ఉంది, కానీ ఉగ్రవాదులకు 10 సిమ్ములు ఉంటాయి, 10 నెంబర్లు ఉంటాయి, 10 ఐడీలు ఉంటాయి, 10 మెసేజ్లు, 10 వీడియోలు పెడతారు. వాళ్ళు ఉగ్రవాదులు కాబట్టి నాకేం లేవే. అట్లా ఏదైనా నేను తప్పు మాట్లాడి ఉంటే ఈ దేశంలో హిందుత్వమని చెప్పే పీఠాధిపతులు కానీ, హిందుత్వానికి మేమే ఈ దేశాన్ని రక్షిస్తున్నామని చెప్పే సంస్థలు కానీ నాకు వ్యతిరేకంగా ఒక వీడియో పెట్టినట్టు, ఒక మాట నేను మాట్లాడింది తప్పని చేసినట్టు చూపియండి. సరే, కన్యకా పరమేశ్వరి ఆలయం నుంచి మిమ్మల్ని ఎందుకు గెంటేశారు? అంటే గెంటేయడం జరగట్లేదు మేడం, ఇది గెంటేయడం కాదు. ఇది అనాది కాలంగా లక్షల సంవత్సరాల నుంచి కూడా లేదా వేల సంవత్సరాల నుంచి కూడా అన్ని మతాల్లో ఉన్నది ఆధిపత్యము, డబ్బు కోసము, మహిళల కోసం మాత్రమే యుద్ధాలు జరిగాయి. కన్యకా పరమేశ్వరి దేవస్థానం అని మా ఊరిలో జరిగే దాంట్లో కూడా ఆ డబ్బు, ఆ అమ్మవారి పేరుతో ఉన్న డబ్బు, పదవి, హోదా అనే దాంట్లోనే ఘర్షణలు నాకు ఆయనకు జరిగాయి. నేను కూడా ఆ స్థానంలో కూర్చోవాలి, నేను ప్రజలకు మంచి చేయాలి అన్న ఆశ నాకు ఉంది. ఆ క్రమంలో భాగంగా ఆయన్ని ప్రశ్నించాను. ఆయన దానికి జవాబు ఇవ్వలేక
ఆయన నాపై భౌతికంగాను మానసికంగాను రకరకాలుగా దాడులు చేశాడు. నేను దేనికి జంకలేదు, దేనికి బెదరలేదు. ఆనాటి కాలంలో నాకు సోషల్ మీడియా లేకపోవడం వల్ల నేను ఆయన్ని ఆ నిమిషానికి ఏం చేయలేకపోయాను. 2000 సంవత్సరం తర్వాత నుంచి సోషల్ మీడియా రావడం ద్వారా ఆయన మీద నేను కౌంటర్ అటాక్ ఇచ్చాను. ఆయన ఊహకు అందని స్థాయిలో కౌంటర్ అటాక్ ఇచ్చాను. ఆయన నాకంటే చాలా ధనవంతుడు, బలవంతుడు. కానీ నన్ను ఏమీ చేయలేకపోయాడు. ఎందుకంటే నేను సిస్టమ్ని మాత్రమే నమ్ముకున్నా. నేను ఎక్కడ ఒక తప్పు మాట మాట్లాడినా, ఒక తప్పుడు పని చేసి ఉన్నా సిస్టమ్ నన్ను ఇప్పటికి ఎప్పుడో శిక్షించేది. ఎందుకంటే ప్రతిదీ వీడియోలు ఉన్నాయి, టెక్నాలజీ ఉంది. ఈ రోజుకి నేను ఒక తప్పు చేయలేదు. నేను ఇన్ని తూర్లు మాట్లాడాను. అతని కుట్రల్లో భాగంగానే నేను జైలుకి వెళ్ళాను. అతని వల్లే అతనే డబ్బులు ఇచ్చి కొంతమందితో ఎస్సీ ఎస్టీ వాళ్ళతో ప్రోవోక్ చేయించుకొని వాళ్ళ ద్వారా నా మీద తప్పుడు కేసులు పెట్టించి నన్ను జైలుకి పంపించాడు. నా నిజాయితీని నిరూపించుకున్నాను. నేను హైకోర్టులోనే నాకు జరిగిన అన్యాయాన్ని నేను నా వీడియోల ద్వారా నేను చూపించి హైకోర్టులో బెయిల్ తెచ్చుకున్నాను. స్థానిక కోర్టులో వాళ్ళ మీద నేను కంప్లైంట్ ఇచ్చాను. పోలీస్ అధికారులకు ఆల్రెడీ కంప్లైంట్లు ఇస్తే వీడియోలు చూపించిన మా మీద మేము కేసులు కట్టుకోలేం కదండి, కాబట్టి మీరు కోర్టుకు వెళ్ళండి, కోర్టు ద్వారా మాత్రమే మేము కేసు కట్టగలము. మా అధికారులు తప్పు చేశారు, 100% తప్పు చేశారు, కానీ మేము కేసులు కట్టలేము, మీరు కోర్టును అడగండి, కోర్టు వారు కడతారు అన్నారు. నేను కోర్టులో పిటిషన్ ఇచ్చుకున్నాను. ఖచ్చితంగా జడ్జి గారు నా కేసుల్ని కట్టి తీరుతారు, కట్టకుండా పోయేదానికి లేదు. ఒకవేళ వారు కూడా కట్టలేదు అంటే అప్పుడున్న నాకు సిస్టమ్స్ ఏమేమి ఉన్నాయి అనే దాని మీద నేను ఖచ్చితంగా నాకున్న రాజ్యాంగంలో నాకున్న హక్కుల మేరకు నేను పోరాటాలు అయితే గ్యారంటీ చేస్తాను. నేను ఆధారాలతో సహా ఈ రోజుకి కూడా నేను వీడియో చూపించగలను. ఏ ఒక్క మహిళను కానీ, ఏ ఒక్క వ్యక్తిని కానీ నేను కులం పేరుతో కానీ దూషించడం కానీ కొట్టడం కానీ చేయలేదు. కానీ మా కులాధ్యక్షుడు అతన్ని తట్టుకోలేక నేను అతని మీద ఇచ్చిన ఫిర్యాదులన్నీ నిరూపితమై విచారణలు జరిగి అతను ముద్దాయి కావడంతో నన్ను ఏదో ఒక రూపాన లొంగ తీసుకోవాలి, భయపెట్టాలి అని నా మీద రకరకాలు ఈ రోజుకి చేస్తూ ఉన్నాడు. కానీ నా శక్తి ముందు, నా నిజాయితీ ముందు ఆయన తట్టుకోలేకున్నాడు. నాకు తెలిసినంత వరకు 1 లేదా 2 నెలల్లో అతను జైలుకి వెళ్ళిపోతాడు. అతని జైలుకి వెళ్ళడం అనేది అతనికి దగ్గర ఒక 1000 నుంచి 3000 కోట్ల ఆస్తి ఉంటుంది. 3000 కోట్ల రూపాయలైనా ఖర్చు పెట్టినా కూడా ఆయన జైలుకి పోవడం ఆగలేడు. ఖచ్చితంగా జైలుకి పోతాడు. ఎందుకు అంటే కన్యకా పరమేశ్వరి దేవస్థానానికి భక్తులు విరాళాలు ఇస్తారు. ఆ విరాళాలు ఇచ్చినప్పుడు మీరు ఏ సంస్థ పేరుతో ఆ డబ్బులు తీసుకున్నారు, ఏ సంస్థ పేరుతో ఆ డబ్బులు మేనేజ్ చేస్తారు? కన్యకా పరమేశ్వరి దేవస్థానం పేరుతో చేయాలి. ఆ వచ్చిన డబ్బులన్నింటినీ కూడా ఆర్యవైశ్య సభ అని ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టుకొని ఆ సంఘం తరపున నువ్వు డబ్బులు పెట్టుకొని ఆ సంఘంలో మా వాడు సభ్యుడు కాదన్ను అంటే ఆ సంఘం నీ జోబి సంస్థ అయినప్పుడు దేవుడి పేరుతో నువ్వు కదా డబ్బు దోచుకుంది, మళ్ళీ నువ్వు దొంగవు కాదా? దేవుడి పేరుతో ఉండాల్సిన సొమ్ము దేవుడి పేరుతో ఎందుకు పెట్టలే? కన్యకా పరమేశ్వరి దేవస్థానం ముందు పుట్టిందా, ఆర్యవైశ్య సభ ముందు పుట్టిందా? కన్యకా పరమేశ్వరి దేవస్థానమే ముందు పుట్టింది. మళ్ళీ ఆ దేవస్థానానికి అకౌంట్లో నువ్వు ఎందుకు మాయం చేసావు? ఆ దేవస్థానం పేరుతో ఉండాల్సిన బంగారాన్ని అన్నీ ఆర్యవైశ్య సభ పేరుతో ఎలా మార్చావు? నువ్వెవరు మార్చేదానికి? నువ్వు ఇచ్చావా మార్చేదానికి? ఏమన్నా నువ్వు ఇయ్యలేదు, మీ నాయన ఇయ్యలేదు, మీ తాతలు ఇవ్వలేదు. నువ్వెవరు మార్చేదానికి? నువ్వెవరు నన్ను తీసేసేదానికి, నన్ను బహిష్కరించేదానికి? నువ్వు సాగుతున్నావా నన్ను? నువ్వేమన్నా నాకు ఉపాధి చూపించావా? నువ్వేమన్నా నాకు డబ్బులు ఇచ్చావా? మనోహర్ గారు, మీరు ఆర్యవైశ్యులు కదా, మీ కులదైవం అయినటువంటి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని మీరు పూజిస్తారా? నేను ఖచ్చితంగా పూజించడము అనే పదంలో నాకు క్లారిటీ లేదు మేడం. నేను అమ్మవారి కాడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేను చేతులు జోడించి అమ్మ అందరూ చల్లగా ఉండాలి అని కోరుకుంటా. నేను శివుడి కాడికి వెళ్ళినా కూడా స్వామి అందరినీ చల్లగా చూడని కోరుకుంటా. నేను ఏ రోజు ఏ కష్టాలు వచ్చినా కానీ నాకు కోరికలు లేవు, కష్టాలు లేవు. ఎప్పుడో పెళ్లి కాకముందు లేదా పెళ్ళి అయిన తర్వాత 1 సంవత్సరం వరకు నేను కోరికలు కోరానే తప్ప ఈ మధ్యకాలంలో నేను దేవుడి కాడికి వెళ్ళింది, కోరికలు కోరింది లేదు. నాకు కష్టాలు లేవు, బాధలు లేవు, నాకు అసలు సమస్యలు అనేది నా కాడికి రావు. అందువల్ల నేనేమి పెద్దగా దేవుడి కాడికి వెళ్ళి పూజించేదేమి ఉండదు. నేను నాస్తికుడిని కాదు, దేవుని పూజించను అన్ను. కష్టాలు ఉన్నవాడు దేవుడి కాడికి వెళ్తాడు, కోరికలు ఉన్నవాడు వెళ్తాడు. నాకు ఆ 2 లేవు. అసలు మీరు నమ్ముతారా? నేను శివుని కొలుస్తాను, శివుని నమ్ముతాను అని అంటున్నా మేడం. ఇక్కడ నేను నమ్ముతున్నా. ఇక్కడ నమ్మకం అనే పదానికి చెప్తా చూడండి మేడం. చాలామందికి సొసైటీలో లేనిది ఏంటంటే మేడం, మీరు ముస్లిం, మీరు క్రిస్టియన్, మీరు హిందూ అని చెప్పాలంటే మీరు డబ్బు కట్టాలి. మతానికి డబ్బు కట్టకుంటే మీకు మతం, మీరు ఆ మతం కాదు. ఏ దేశానికైనా మీరు వెళ్ళారు అంటే ఆ దేశానికి రెవెన్యూ ఇవ్వకపోతే ఆ దేశం ఎలా నడుస్తుంది? మతం నడవాలన్నా డబ్బు ఇవ్వాలి. హిందువులు వాళ్ళ మతానికి డబ్బులు ఎక్కడిచ్చారు, ఎప్పుడు ఇచ్చారు? మీరు ఈ దేశంలో ఉన్న ప్రతి మసీదుకు ఒక కమిటీ ఉంది, ప్రతి మసీదుకు, ప్రతి చర్చికు ఒక కమిటీ ఉంది. అంటే ఆ స్థానికంగా ఉన్న ప్రజలందరూ, ఆ దేవుణ్ణి కొలిచే వాళ్ళందరూ డబ్బులు ఇచ్చి ఆ మసీదుల్ని, ఆ చర్చిల్ని వాళ్ళు నిలబెట్టి పరిపాలన చేసుకుంటున్నారు. మళ్ళీ ఈ దేవస్థానాలను మనం నిలబెట్టాం కదా, మళ్ళీ వీళ్ళ పరిపాలన ప్రభుత్వం ఎందుకు చేస్తుంది, మనం ఎందుకు చేయడంలే? దీనికి లోపం ఏంటి అంటే ఆ దేవస్థానాలకు
మనం ఎన్రోల్ అవ్వాలి. నేను ఈ దేవుడిని నమ్ముతున్నాను, నాకు ఈ దేవస్థానంలో పరిపాలనా అధికారం నాకు కావాలి. మీరు డబ్బు కట్టకుండా ఎన్రోల్మెంట్ లేకపోతే ఆ దేవస్థానంలో ఉన్న సంపద మీద, ఆ దేవాలయం మీద మీకు అధికారం రాదు. ప్రభుత్వానికి చర్చిల మీద, మసీదుల మీద అధికారం లేదు, దేవాలయాల మీద మాత్రమే. ఎందుకుంది అంటే మనం ఏకాభిప్రాయంలో లేము. మనం కొట్టుకుంటున్నాం, వాళ్ళు కొట్టుకోవడంలే. అందుకు ప్రభుత్వం దాని జోలి ఇవ్వడంలే. మనం ఎందుకు కొట్టుకుంటున్నాము అంటే ఇస్కాన్ దేవాలయాలు ఎండోమెంట్స్లో లేవు, అయ్యప్ప స్వామి దేవాలయాలు ఎండోమెంట్స్లో లేవు, సాయిబాబా దేవాలయాలు ఎండోమెంట్స్లో లేవు. ఎందుకు లేవు? దీనికి గల కారణాలు ఏంటి? అయ్యప్ప స్వామి దేవాలయాలు, ఇస్కాన్ దేవాలయాలు, సాయిబాబా దేవాలయాలు మహా అయితే 30 లేదా 40 ఏళ్ళ కిందట నుంచి మాత్రమే ఆంధ్ర రాష్ట్రంలో లేదా మిగతా ప్రాంతాల్లో ఉంటాయి. ఈ దేవాలయాలని కొత్త దేవాలయాలు, రాముని దేవాలయాలు కొత్త దేవాలయాలు, అవి ఎండోమెంట్స్లో ఉండవు. చాలామందికి తెలియదు. పురాతన కాలమైనటి ఏవైతే దేవాలయాలు ఉంటాయో, ఎటువంటి యాజమాన్యాలు ఉండరో, పూర్వంలో కట్టి ఉంటారో, వాటిలో ఆధిపత్యాల కోసం ఆనాటి కాలంలో కొట్టుకోవడం వల్ల, బ్రిటిష్ కాలంలో కొట్టుకోవడం వల్ల ఆ దేవాలయాలన్నింటినీ ఎండోమెంట్స్లోకి తీసుకొచ్చారు. ఈ రోజుటికి ఎండోమెంట్స్ నుంచి కావాలని కోరుతున్నారు ఏదో కొంతమంది హిందుత్వవాదులందరూ. వాళ్ళకి నేను ఎన్నో సందర్భాల్లో ఎన్నో మీటింగ్లలో కూర్చున్నప్పుడు చెప్పాను, అయ్యా మనం ఏకం కావాలి అంటే గుడి మనల్ని ఏకం చేయగలదు. గుడిలో దేవుడు ఉన్నాడు అని మీరు నమ్మినప్పుడు, ఆ గుడికి వచ్చే భక్తులకు అందరూ కానుకలు ఇచ్చినప్పుడు, కష్టాలు చెప్పుకున్నప్పుడు, ఆ కోరికలు తీర్చాల్సింది, ఆ బాధలు తీర్చాల్సింది ఆ దేవుడే కదా. ఆ దేవుడి సంపదను ఆ ప్రజలకు ఆ కష్టాలు తీర్చేదానికి ఎందుకు వినియోగించారు మీరు? మనిషికి ఏ విధమైన కష్టాలు ఉంటాయి మేడం? ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, చదువు సమస్యలు. స్కూల్లో ఆ డబ్బులతో స్కూల్లో, కాలేజీలు, ఆసుపత్రులు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎందుకు ఇవ్వరు? అంటే వేరే మతాల్లో కూడా లేవు కదా. ఎందుకు లేవు మేడం? మీరు అనుకుంటున్నారు. ముస్లింలు మసీదు ఉందనుకోండి, ఆ మసీదు చుట్టుపక్కల రూమ్లు వేశారనుకోండి, ఆ రూమ్లలో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? బాడికు మొత్తం ముస్లిమ్సే ఉంటారు. చర్చ్ ఉందనుకోండి, చర్చ్ రూమ్లలో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? మొత్తం వాళ్ళే ఉంటారు. హిందువులు రూమ్లు వేశారనుకోండి, మనమే బాడికి తీసుకుంటాం, ముస్లింలకు, క్రిస్టియన్లకు బాడికి ఇస్తాం. ఆ లీజుకు తీసుకునేది మనమే వాళ్ళకి ఇస్తాం. అప్పటికి హిందూ ద్రోహులు ఎవరు మేడం? దేవస్థానం భూమి తీసుకునేది నువ్వే. ఎండోమెంట్స్లో ఉన్న భూములు, ఎండోమెంట్స్లో ఉన్న రూములు చాలా వరకు అన్యమతస్థులే లబ్ధి పొందుతున్నారు. దీనికి కారకులు ఎవరు? దీని మీద హిందుత్వవాదులు ఎందుకు మాట్లాడరు? దీని మీద చెయ్యరు. అదే దేవస్థానాలకు ప్రజాస్వామ్యబద్ధమైన పాలక మండలి వచ్చినట్టయితే వీటినన్నింటినీ స్క్రూటినీ చేస్తాం కదా. అంటే చాలా మంది వ్యతిరేకిస్తున్నారు కదా. ఏమని మేడం? ఈ విషయాల్లో అంటే దేవస్థానాల్లో అన్యమతస్థులు దీని గురించి. అన్యమతస్థులు రాకూడదు. అన్యమతస్థులకు ఎంట్రీ అనేది కాదు మేడం. అన్యమతస్థులు ఇప్పుడు దేవస్థానం ఉందనుకోండి మేడం. ఇప్పుడు ఉదాహరణకు మా ప్రొద్దుటూరు ఉంది, మాకు సుంకు సత్రం అని ఒకటి ఉంది, శివాలయం అని ఒకటి ఉంది. ఆ శివాలయం రూమ్లలో ఎంతోమంది అన్యమతస్థులు వ్యాపారాలు చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు మళ్ళీ వాళ్ళు? శివాలయం రూముల్లో అన్యమతస్థులు వ్యాపారం చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు? చేయకూడదు కదా మళ్ళా. అంటే ఈవోకి తెలీదా? పాలక మండలికి తెలీదా? ఒక నిమిషం గురుగారు, దీని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు అది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు వేరే వాళ్ళకి ఇస్తున్నారు అంటే ఆయన అందరూ బతకాలి అన్న ఉద్దేశం. హిందూ మతంలో ఉన్న గొప్పతనం ఏంటంటే తాను బతుకుతూ ఇతరులను బతికించడం. జీవో ఆర్ జీనేతో జైన మతం మన నుంచే పుట్టింది, బౌద్ధ మతం మన నుంచే పుట్టింది. మనం బతకాలి, ఇతరులను బతికించాలి అనేటటువంటి సహృదయంతో మనం ఇస్తాం. అంతేగాని వాళ్ళేమి బలవంతాన లీజులు తీసుకోవడము ఇవే ఉండవు. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి మనం మెహదీపట్నం నుంచి మనం ఈ షేక్పేట్ వెళ్ళే దారిలో ఒక రామాలయం ఉంటుంది. ఆ రామాలయాన్ని పడగొట్టేశారు. అదేమంటే వక్ఫ్ బోర్డుది అని చెప్పి, ముస్లింలది అని చెప్పేసి ఆ ల్యాండ్ వాళ్ళదే అని. అందుకే మోడీ గారు వక్ఫ్ బోర్డుని రద్దు చేసి పారేశారు. ఈ విధంగా సంస్కరణలు చేస్తున్నారు. ఇప్పుడు తెల్లాకుల మనోహర్ గారి యుద్ధం ఎవరి మీద అంటే, యూట్యూబుల్లోకి వచ్చి మాట్లాడేటటువంటి హిందుత్వవాదులు ఎవరైతే ఉన్నారో పేర్లతో సహా లలిత్ కుమార్ గారు, తర్వాత ఈ యొక్క కరుణాకర్ సుగ్గున, హమారా ప్రసాద్, మాధవీలత, ఇలా కొంతమంది ఉన్నారు కదా ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు అని అంటున్నారు అంతే ఆయన. అలాగే పీఠాధిపతులని, చిన్న చిన్న పీఠాధిపతులు ఎవరికి వాళ్ళు వచ్చి ఇచ్చేస్తున్నారు కదా, వాళ్ళని అడుగుతున్నాడు ఆయన. నేను ఇక్కడ అడుగుతున్నది, మాట్లాడేది ఈ అంశాల మీద ఎందుకు మాట్లాడడం లేదు వీళ్ళందరూ కూడా? అదే సమయంలో వీళ్ళకు మాట్లాడేదానికి హిందువులకు మంచి చేయాలి అనుకున్నప్పుడు ఇటువంటి యొక్క సంస్కరణల ద్వారా మంచి చేయాలి. కానీ అలా కాకుండా మత విద్వేషాలు, కుల విద్వేషాలు, ప్రాంతీయ విద్వేషాలు, దేవుళ్ళు వాళ్ళ దేవుళ్ళను వీళ్ళ దేవుళ్ళను తిట్టాల్సిన అవసరం మనకేంటి? మనం ఎందుకు? ఇప్పుడు వీళ్ళంతా ఫోనులు చేసి రుబాబులు చేసి చాలామందికి, ఇప్పుడు రాఘవ చైతన్య అని ఉన్నాడు, హమారా ప్రసాద్ డైరెక్ట్ వీడియో ఉంటుంది ఫేస్బుక్లో,
ఆయన మామూలుగా ఫుల్ వీడియోలో మామూలుగా అడుగుతారు. హిందూ మతం గురించి అన్నప్పుడు రాధా మనోహర్ దాస్‌ని నువ్వెందుకు తిట్టావు? హిందూ మతం గురించి చెప్పాలి కదా! ఆయన పోరాడుతున్నాడు కదా! అని అడిగారు. పాపం ఆయనేమి అమరప్రసాద్ గారేమి లాస్ట్ వరకు చూస్తే వీడియో ఆయనేమి ఇచ్చేయలా. కన్విన్స్ చేసుకుంటూనే వచ్చారు. అలా చేయకండి పంతులు మామూలుగా స్ట్రాంగ్‌గానే ఇచ్చాడు. అవును నీకు పంతుళ్ళంతా మీరంతా బాగా తిని హారతిచ్చి కూర్చొని సారయ్య గారు కూడా వీళ్ళందరూ కూడా ప్రశ్నించారు. అయితే లాస్ట్ వరకు చూడాలి. ఎలా అంటే జీడీ సారయ్య ఈ మధ్యన మనం చూసినప్పుడు పంతులు గారుల మీద పాటలు రాస్తూ హారతిచ్చి అలిసిపోయినట్టు బిల్డప్లు ఇస్తున్నాం. బట్టలు ఇప్పేసి మడిగా అట్టినట్టు బట్టలు వేసుకోవట్లేదు మీరు మాకేమో లేక అని చెప్పేసి అతను వ్యంగ్యంగా రాశాడు జీడీ సారయ్య. దాని మీద బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా స్పందించినాయి. ఇది కేవలం ఒక మతం కోసం మాట్లాడకూడదు, అది తప్పు. దానివల్ల జీడీ సారయ్య. హమారా ప్రసాద్ గారు అలా కాదు, అతన్ని హిందూవాదిలాగా ఉండు. నువ్వెందుకు హిందూ మతం నువ్వు ఎలాగో క్రైస్తవ మతం మీద ముసల్మాన్ మతం మీద నువ్వు వాళ్ళు చేసే అరాచకత్వాలు లేకపోతే వాళ్ళు చేసే ఇదే నువ్వు ప్రశ్నించలేనప్పుడు రాధా మనోహర్ దాస్ ప్రశ్నించినప్పుడు నువ్వెందుకు మళ్ళీ ఆయన చెడ్డోడని నువ్వు అంటున్నావు అని చెప్పి గట్టి అటాక్ ఇచ్చాడు. ఫేస్బుక్లో యూట్యూబ్లో కూడా ఉంది, హమారా ప్రసాద్ ఛానల్స్లో ఉంటుంది. అయితే పూర్తిగా చూడాలి వీడియో. పూర్తిగా చూడకుండా బిట్టిగా చూస్తే ఆయన ఫోన్ చేసి బెదిరించినట్టు ఉంటుంది. అలాగే ఈయనకు కూడా ఈ హిందూ సంఘాలు హిందూ తీవ్రవాదులు జై శ్రీరామ్ కాదు అక్కడ గొడవ. ఈయన వ్యక్తిగత పోరాటం. కన్యకా పరమేశ్వరి దేవుగుళ్ళో ఈయనకి ఆ చైర్మన్కి ఈయనకి పడదు. వాళ్ళు ఏదో అవినీతులు చేస్తుంటే ఈయన ఏదో ప్రశ్నించి ఉండడం లేకపోతే ఈయనకి వాటా ఇవ్వకపోవడం లేదా ఏదో సంథింగ్ అనుకుందాం. ఇప్పుడు ఈయనకి ఏంటంటే కోరిక ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్గా ఆయనకి పదవి కావాలంటున్నారు. గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఈయనకి పదవిస్తే అడ్వైజర్గా అడగండి కావాల్స్తే, అది డైరెక్ట్ చెప్తున్నాడు ఆయన. అడ్వైజర్గా ఇస్తే నేను చాగంటి కోటేశ్వరరావు గారికి ఇచ్చినట్లుగా నేను చేస్తాను, సంస్కరణలు తీసుకొస్తాను అని డైరెక్ట్ అంటున్నాడు. అవును, అడిగే తరీకా ఉంటుంది. సో డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఇవ్వచ్చు. మరి వ్యక్తిగతమైనటువంటి ప్రారంభమైనటువంటి ఈయన ఫైట్ ఏమైందంటే వాడు చిల్లర గుండాలను పంపించి హిందూ మత నాయకుల పేర్లు చెప్పి లేదా హిందూ మత పార్టీ పేరు చెప్పి ఆయన మీద దాడి చేశారని అనుమానం ఈయనకే ఉంది. కాబట్టి వాళ్ళు ఎవరు అన్నది పోలీస్ కేసు పెట్టలేదు, ఇన్వెస్టిగేషన్ లేదు. ప్లస్ ఈయన ఏం చేస్తాడంటే అక్కడ ఉన్నటువంటి బార్ కౌన్సిల్ మీద కూడా కేసులు వేశారు ఈయన. అలాగే జడ్జి కూడా సరిగ్గా తీర్పు ఇవ్వకపోతే ఆయన మీద కూడా కంప్లైంట్ ఇచ్చాడు. సో పోరాట పటిమను మెచ్చుకోవాలి తెల్లాకల మనోహర్ గారిది, పోరాట పటిమ ఉండాలి. కాకపోతే ఒక క్లారిటీ లేదనమాట ఈయనకి. ఎలా అంటే హిందూ మతం గురించి మాట్లాడేటటువంటి వాళ్ళు ఈ పాలసీస్ మీద మాట్లాడొచ్చు కదా అన్నారు. అది నిజంగా హర్షణీయం, ఆయన చెప్పినట్టుగా మాట్లాడాలి. అంటే ఆయన అన్నట్టు హిందువుల్లో ఐక్యత లేదా? ఐక్యత ఉంది కాబట్టే మనము ఇన్ని దేవుళ్ళని పూజ చేస్తున్నాము. ఈయన ఏమంటారంటే ఇన్ని దేవుళ్ళు ఎందుకు మీకు, ఇన్ని దేవుళ్ళ వల్ల మనం విడిపోతాం అంటాడు. విడిపోవడం ఏమంటారు నాయన అంటే విడిపోతాము, ఒకటే దేవుడు ఉంటే బాగుంటుంది, తక్కువ దేవుళ్ళు ఉంటే బాగుంటుంది అంటాడు. సో ఆయన ఏంటంటే ఇప్పుడు మనము హిందువుల్లో ఐక్యత ఉంది కాబట్టే మనం చక్కగా ముస్లిమాన్లు క్రైస్తవులు అందరం కలిసి మనం బ్రతుకుతున్నాం ఇండియాలో. అనేక మతాలు, కేవలం ముస్లిమాన్ హిందువులనే ఉంది, జొరాస్ట్రియన్స్ ఉన్నారు, జైన్స్ ఉన్నారు, బుద్ధిస్టులు ఉన్నారు. సో శాంతి భద్రత ఉన్నటువంటి దేశం మనది. హిందువుల్లో ఐక్యత సంపూర్ణంగా ఉంది కాబట్టి ఛత్రపతి శివాజీ ఆయన ద గ్రేట్ కాంకరర్, వరల్డ్ కాంకరర్ అలెగ్జాండర్ని కూడా అడుగు పెట్టనివ్వలేదు పోరస్ అనేటటువంటి ఆయన. సో దగ్గరకు కూడా రానివ్వలేదు. అలాగే ఛత్రపతి శివాజీ కూడా ఆయన మన హిందూ మహారాష్ట్రలో దడదలు ఆడిచ్చాడు. కాబట్టి హిందుత్వం అనేటటువంటిది బాంబేలో ఉంటుంది, నేను హైదరాబాద్లో ఉందంటాడు. సరే ఏది ఏమైనప్పటికీ కూడా తెల్లాకల మనోహర్ గారికి ఇవన్నిటి వల్ల నాకు అర్థమైంది ఏమిటంటే నేను సంస్కరిస్తాను, ఎవరేస్తున్నారు సంస్కరణలు మీరు చేయలేకపోతున్నారు కదా, నేను సంస్కరిస్తానంటున్నారు. ఎస్, తప్పకుండా సంస్కరించవచ్చు. ఇప్పుడు పీఠాధిపత్యాలు అనేటటువంటిది ఇప్పుడు మా గురువుగారు భారతీ తీర్థస్వాముల వారు సర్వజ్ఞపీఠం, అది వంశపారంపర్యంగా రాలా. ఆయన కంచిపీఠం అయినా సరే వాళ్ళు శాస్త్రాలు, న్యాయము, మీమాంస, వేదాంతము, పురాణాలు మాకు బోధించారు. వేదాలు ఇవన్నీ పురాణాలు ఉపనిషత్తులు అన్నీ సారం తీసుకుంటారు. అండ్ అంతకు ముందు ఉన్నటువంటి గురువు ఈయన్ని సెలెక్ట్ చేస్తారు. శంకరాచార్యుల వారి నుంచి వస్తూ పాప ఆయన ఒక్కరోజు కూడా చేయలేదు, జగద్గురు ఆది శంకరాచార్యుల వారు. ఆ తర్వాత 36వ శంకరాచార్యగా మా గురువుగారైనటువంటి భారతీ తీర్థస్వాముల వారు చేస్తున్నారు. 37వ శంకరాచార్యులుగా ఆయన మన విధుశేఖరేంద్ర భారతి గారు చేస్తున్నారు. ఇది సెలక్షన్ నుంచే వచ్చింది. అలాగే కంచికామకోటి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి, నడిచే దైవం కదిలే దైవం అంటాం మనం, ఆరాధ్య దైవం అంటాం గురువుగారు చంద్రశేఖర సరస్వతి గారిని. తర్వాత జయేంద్ర సరస్వతి గారు వచ్చారు, తర్వాత విజయేంద్ర సరస్వతి గారు వచ్చారు. తదనంతరం పీఠాధిపత్యం
మనకి సెలెక్ట్ చేశారు. శ్రీధర స్వామి అని, శ్రీధర్ అని చెప్పేసి ఒక చిన్న అబ్బాయిని ఇప్పుడు పీఠాధిపతిగా చేశారు. ఓకే. గణపతి సచ్చిదానంద స్వామి వాళ్ళ ఆశ్రమంలో విజయానంద స్వామి గారు ఉన్నారు. అది కాబట్టి ఎక్కడో నిత్యానంద స్వామి లాంటి వాడు మైసూరు పీఠానికి ఒక 1000 కోట్లు ఇచ్చేసో 100 కోట్లు ఇచ్చేసో ఏనుగు మీద ఊరేగిస్తూ ఆయన డబ్బులు తెచ్చుకొని పీఠాన్ని తెచ్చుకోవచ్చు, కానీ అరుదుగా. కానీ జనరల్గా పీఠాలు అనేటటువంటివి గురు శిష్య పరంపరలో వస్తాయి. ఇప్పుడు నన్ను ఆనంద్ మార్గ్ రిప్రజెంటేటివ్ గురువుగా మా గురువుగారు కొన్ని కోట్ల మంది జనము 300 దేశాల్లో 300 సెంటర్లు ఇండియాలో ఉన్నాయి. మాకు ఆనంద్ మార్గ్ ఆశ్రమ్స్, ఆర్ఫనేజెస్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి. అలాగే ఫారిన్లో 200 కంట్రీస్లో మా ఈ 600 సెంటర్ల పైగా ఉన్నాయి. ఏ దేశంలో అయినా యుఎన్ఓలో ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వము. మా గురువుగారి వల్ల 3 నోబెల్ ప్రైజెస్ వచ్చినాయి. డాక్టర్ రవిభాత్రా అని ప్రౌట్ అని ఒక ఫిలాసఫీ ఇస్తే 1993లో సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయినటువంటి డాక్టర్ రవిభాత్రాకి నోబెల్ ప్రైజ్ వచ్చింది 1993లో. అలాగే మొన్న హిగ్స్ అనేటటువంటి ఆయనకి నోబెల్ ప్రైజ్ సైన్స్లో వచ్చింది. మా గురుగారు ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ పాలసీ నవ్య మానవతా విద్యా విధానం, న్యూ హ్యూమనిస్టిక్ ఎడ్యుకేషన్ పాలసీని మన నరేంద్ర మోడీ గారు గౌరవనీయులు ప్రైమ్ మినిస్టర్ గారు మన ఎడ్యుకేషన్ పాలసీని ఇప్పుడు 2020లో అయినా సరే ఎన్ఈపీ అని న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని భారతదేశంలో మన గురువుగారు పిఆర్ సర్కార్ ఇచ్చినటువంటిది, ఆనందమూర్తి గారు ఇచ్చిన దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. రొమానియన్ గవర్నమెంట్ ఏనాడో ఇంప్లిమెంట్ చేశారు. మరి ఇప్పుడు ఆయన ట్రాన్స్పరెంట్గా చెప్పచ్చు. ఎలా కొన్ని కోట్ల మంది భక్తులు ఉన్నారు, 10,000 మంది సాధువులు ఉన్నారు, సెలెక్ట్ చేసుకున్నారు. గురువుగారిని చూసి అందరూ సాధువులు అయ్యారు. మరి అందరినీ జైళ్ళల్లో పెట్టారు. మా గురువుగారిని 7 సంవత్సరాల్లో జైల్లో పెట్టారు. ఇందిరాగాంధీ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్గా ఉన్నప్పుడు తప్పుడు కేసులతో. తర్వాత ప్రూవ్ అయ్యి అన్ని తీసి అవతల పడేసి ఆయన సాక్షాత్తు కృష్ణుడు, ఆ శివుడు ఐడియాలజీని లార్డ్ కృష్ణ ఇచ్చాడు. విత్ నో డివియేషన్స్ లార్డ్ కృష్ణ అని ఆనందమూర్తిగా ఇచ్చారు. ప్రపంచం అంతా తెలుసు. సుభాష్ చంద్రబోస్కి మేనల్లుడు ఆయన. అందరూ కలిసేవారు. పరమహంస యోగానందుల వారు, ఇలా వీళ్ళంతా కలుసుకునేవారు. మరి మా గురువుగారు నన్నే ఎందుకు రిప్రజెంటేటివ్ గురువు కింద అపాయింట్ చేశారు ఆనంద్ మార్గాకి ఇన్ని కోట్ల మంది ఉండగా? అంటే గురువు ఎప్పుడు గురువు శిష్య పరంపరలో సెలక్షన్ జరుగుద్ది. నేను సిబిఐ ఆఫీసర్స్తో డైరెక్ట్ మాట్లాడతాను. నేను మీరంతా ఎందుకు చేశారు? మీరు మా గురువుగారిని, ధర్మగురువు అయినటువంటి గురువుగారిని 7 సంవత్సరాలు జైల్లో పెట్టడం వల్ల టైం వేస్ట్ చేశారు. ఆ టైంని 7 సంవత్సరాలు మేము ఇంకా చేసి ఉండేవాళ్ళం, కాబట్టి ఇప్పుడు మేము చేస్తాం. సో ఆ విధంగా అనేకమైనటువంటి పాలసీస్లో గురు శిష్య పరంపరలో వస్తాయి ఇవన్నీ కూడా. కాబట్టి తెల్లాకల్ మనోహర్ మంచోడే. ఈ పోరాడేటటువంటిది పెద్ద పీఠాలతో కాదనమాట. ఈ బుల్బుల్లి, ఈ యూట్యూబ్లో వచ్చేటటువంటి వీళ్ళతో ఆయన పోరాటం. ఆయన మనసును హర్ట్ చేశారు. ఆయనకి గాయం జరిగింది. ఆయన ప్రియురాలు ఆయన్ని వదిలేసినంత గాయపడ్డాడు. ఆయన ఎవరైతే ఎవరు కనికా పరమేశ్వర్ చైర్మన్, ఈయన లవర్ అనమాట. ఆయన నుంచి విడగొట్టడం వల్ల గాయమయ్యి పాపం ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు. అది టోటల్ హిందూయిజంగా అనుకుని ఈ ప్రేక్షకులు, ఈయనకున్న సపోర్ట్ ఎవరికి లేదు. నేషనల్ లెవెల్లో అర్నాబ్ గోస్వామికి ఉన్నంత పేరు ఉంది ఈయనకి. ఎందుకంటే ఇప్పుడు మన వీడియో వెళ్ళిన తర్వాత కూడా చూస్తే మొత్తము కామెంట్స్ అన్నీ కూడా ఆయనకి పాజిటివ్గా వస్తాయి. మనం ఎంత మంచిగా చెప్పినా సరే. ముస్లిమ్స్, క్రిస్టియన్స్ డైరెక్ట్ పోప్తో కనెక్షన్స్ ఉన్నాయి మా వాడికి, తెల్లాకల్ మనోహర్కి. పాస్టర్స్, బిషాప్స్ ఇలాంటి వాళ్ళని లెక్క చేయడు ఆయన. డైరెక్ట్ పోప్తోనే, ఆ పోప్ చచ్చిపోయి కొత్త పోప్ వచ్చినా సరే ఆయనే డైరెక్ట్ మా వాడికి ఫండింగ్ ఇస్తాడు. తర్వాత హిందూ సంఘాలు అంటే మనం వింటూనే చెప్తున్నాను, హిందువుల ముసుగులో ఉన్నటువంటి ముసల్మానా అండి గడ్డం పెంచుతున్నారని అడుగుతారు. అలాగే హిందువుల ముసుగులో ఉన్నటువంటి క్రైస్తవులా అండి మిమ్మల్ని ప్రయోగించారా అండి అని చాలామంది అడుగుతారు. కానీ ఈయన దగ్గర నాకు నచ్చిన గుణం ఏంటంటే పాపం ఎవరిని ఏమి ఉద్రేకపడ్డు, గొడవ పడ్డు, ఉన్నదే చెప్పుకుంటూ వెళ్తాడు. కాబట్టి ఫైనల్గా ఏంటంటే గోగినేని బాబు గారిని కూడా మనం తీసుకున్నప్పుడు దేవుడు లేడు అనేటటువంటి నాస్తికవాదాన్ని డెఫినేషన్ మార్చేశారు ఆయన. ఇంతకుముందు నాస్తికులు అంటే ఏమనుకునే వాళ్ళం మనం, దేవుడు లేడు అంటారా అనుకున్నాం. కాదు, దేవుడు ఉన్నాడు. గోగినేని బాబు గారు చెప్పారు, వేదాలు పురాణాలు స్వయం జనితాలు కాదు, బ్రాహ్మణులు రాసి పారేసినాయి అన్నారు ఆయన. కాబట్టి మన తెల్లాకల్ మనోహర్ని యథార్థవాది, ఈయనకి ఉన్న బిరుదు యథార్థవాది. నెక్స్ట్ పద్మవిభూషణ్ రావచ్చు, ఏం తప్పే ఉంది, నోబెల్ ప్రైజ్ రావచ్చు, భారతరత్న రావచ్చు. కాబట్టి ఈయన యొక్క మేధస్సుకి ప్రపంచమే గడగడలాడుతుంది. ఎవరైతే హిందూ నాయకులు ఉన్నారో, మరి ఈ వీడియో చూసినటువంటి వాళ్ళందరికీ సాధారణంగా నేను చెప్పేది ఏంటంటే పాపం ఆయన మీద దాడి చేస్తున్నారు. ఆయనకు మాట్లాడడం రాదు. కాబట్టి ఏం గీడులు ఏం చేయొద్దు. ఆయన హిందూకి యాంటీ ఏమో, ఆయన చెప్పే మాటలను బట్టి క్రైస్తవులు ముస్లిమానికి ప్రో ఏమో అనుకుంటున్నారు. అలాగేం కాదు. సంస్కరణలు అడుగుతున్నాడు. అన్ని మతాల్లో కూడా సంస్కరణలు అడుగుతున్నాడు. మనము ఒక కమిటీలో అవన్నీ జరిగేవి కావన్నీ. సో జరగనటువంటివి మనం ఎలా చేస్తాం? అయినా సరే, జరగందన్నా సరే, తన్నులు తినైనా సరే, ఎలాగైనా సరే పోరాడి తను సాధించాలనుకునేటటువంటి ఈయనకి మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ,
నరేంద్ర మోడీ గారు కానీ అడ్వైజర్గా ఇవ్వాలని అడుగుతున్నారు ఆయన? అడగండి, కాల్స్తే అడుగుతాడు ఆయన. నేను తప్పకుండా చేస్తానని చెప్తాను. సార్ చెప్పిన దాంట్లో 2-3 చెప్పేది ఉంది మేడం. ఒకటి, నేను చంద్రబాబు నాయుడు గారికి నన్ను ప్రభుత్వ సలహాదారుడిగా తీసుకున్నట్టయితే నేను నెలకు 10 లక్షలు, నేను నెలకు ₹1,00,000 ఇచ్చి 10 నెలలు మాత్రమే ఆ ఉద్యోగం చేస్తాను. ఆ ₹1,00,000 కూడా దేనికి అంటే, నేను చదివింది 10వ తరగతి, కానీ నా కింద పనిచేసే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలా, వాళ్ళకి జీతభత్యాలు ఇవ్వాలి అన్నప్పుడు నా డబ్బుల ద్వారా ఇచ్చి సంస్కరణలు కావాలి. నాకు ఏ విధమైన సంస్కరణలు కావాలంటే, భారతదేశం కూడా స్విట్జర్లాండ్ మాదిగనో, అమెరికా మాదిగనో, దుబాయ్ మాదిగనో కావాలి అంటే టెక్నాలజీ ద్వారా మాత్రమే అయ్యింది. అంటే ఎక్కడ ఏ ఒక్క చిన్న తప్పు జరిగినా వెంటనే అన్నీ అక్కడ తెలిసిపోతాయి. అందుకు నాకు ప్రతి ఏరియాను కూడా సీసీటీవీల ద్వారా మొత్తం కవర్ చేయాలని కోరిక. ఆ కవర్ అనేది ప్రభుత్వం బాధ్యత కాదు. ఒక్క నిమిషం, అడ్వైజర్స్గా ఉండాలని అంటే వాళ్ళు ఎంత చదువుతారో మీకు తెలుసా? 10th క్లాస్కి అడ్వైజర్ కింద ఎలా ఇస్తారు? అట్లా చట్టం ఏం లేదు మేడం. ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కావాలంటే ఏమైనా ఇంత చదివితేనే ముఖ్యమంత్రి కావాలని రూల్ ఏమన్నా ఉందా? ఏం లేదు. అలా భారత రాజ్యాంగంలో ఉద్యోగం వేరు, అడ్వైజర్ వేరు. అడ్వైజర్ అనేది ఒక అనుభవం మాత్రమే. తన సూచనలు, తన సలహాలు చూసి దాని ద్వారా సమాజానికి మంచి ఉందా, చెడు ఉందా అని తెలుసుకోవడం. మనకు రాజ్యాంగం ఉన్నప్పటి నుంచే ఇవన్నీ వచ్చాయి, కానీ రాజ్యాంగం లేకముందు అవన్నీ ఏమీ లేవు. అంటే మీకు అనుభవం ఉందా అడ్వైజర్ కింద ఉండడానికి? నా సలహాలను ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ, అక్కడ ఉన్న మంత్రిమండలి అందరూ పరిశీలించి, ఈయన చెప్పే వాటికి మంచి జరుగుతుంది, ఈయన చెప్పే వాటి ద్వారా ప్రజలకు మంచి అవుతుంది అన్నప్పుడే ముందుకు వస్తాయి. నాయి ఒక లైన్స్ చెప్తాను. నాకు ఉన్నది ఏంటి, నేను ఆల్రెడీ రీసెంట్గా ఒక 20 days బ్యాక్ కూడా నేను గవర్నమెంట్కు ఒక లెటర్ పెట్టాను. ఏంటి అంటే 2 అంశాల మీద లెటర్ పెట్టాను. ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న దేవాలయాల మీద, చర్చుల మీద, మసీదుల మీద ఎటువంటి అనుమతులు లేకుండా కట్టిన దేవాలయాలు ఎన్ని, కట్టిన మసీదులు ఎన్ని, కట్టిన చర్చిలు ఎన్ని, వీటి ద్వారా సామాజికంగా ఆ సమాజాన్ని నమ్ముకునే వాళ్లకు ఆ సంస్థలు ఏ విధమైన మేలు చేస్తున్నాయి, ఆ విధమైన మేలు చేయనప్పుడు అవి వ్యాపార సంస్థలుగా ఎందుకు మీరు గుర్తించట్లేదు? దేవాలయాలు అన్నప్పుడు ఆ నమ్మిన ప్రజలకు ఆ వచ్చిన డబ్బుల్లో నుంచి తిరిగి వాళ్ళకు ఉపాధి అవకాశాలు కానీ, దారులు కానీ చూపడం కోసం వాటికి అన్నిటి, ఈ దేవాలయాలన్నిటికీ, మసీదులకు, దేవాలయాలకు, చర్చిలకు సొసైటీస్ కింద రిజిస్టర్ చేయబడతాయి. నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, వాళ్ళ డబ్బులతో వాళ్ళు నియమించుకొని వాళ్ళు పాలించుకునే దానికోసం ఏర్పాటు చేసుకున్న సంస్థలు. వీటి మీద ప్రభుత్వానికి నియంత్రణ లేదు, నిజంగానే లేదు. ఎప్పటి వరకు లేదు? వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకోకుండా వాళ్ళు పెట్టుకున్న నియమ నిబంధనల మేరకు నిర్వహించినంత కాలం లేదు. వాళ్ళు లాభాలు తీసుకొని ఇతరులకు అవకాశాలు ఇవ్వకుండా వాళ్ళే తింటా ఉంటే ఎందుకు ప్రభుత్వం కలగజేసుకోదు? దేవుడి పేరుతో డబ్బు తీసుకున్న నువ్వు ఆ ప్రజలు నమ్ముకున్న వాళ్ళకు నువ్వేం చేసావు? ఒక్క స్కూల్ కట్టి లేదు. గత 30 సంవత్సరాలలో ఏ దేవస్థానము ఒక స్కూల్ కానీ, ఒక కాలేజీ కానీ, ఒక హాస్పిటల్ కానీ, లేదా వివిధ ఉపాధి అవకాశాలు కానీ గత 30 సంవత్సరాల్లో దేవాలయం చూపలేదు, మసీదు చూపలేదు, చర్చి చూపలేదు. ఈరోజు ఉన్నాయి అని చెప్పబడుతున్నవన్నీ కూడా 30 ఏళ్ళ కిందట కట్టింది. మళ్ళీ ఎందుకని కట్టడంలే? నేను దాన్ని క్వశ్చన్ చేస్తున్నాను. నేను దానిల మీద ప్రభుత్వానికి కంప్లైంట్లు ఇచ్చాను. వీటన్నిటి మీద మీరు ఎంక్వైరీలు చేయండి. వీళ్ళు బాడిగలు వసూలు చేస్తున్నారు, బాడిగలు వసూలు చేసిందని ట్యాక్స్ కట్టాలి, ట్యాక్స్ నుంచి మినహాయింపు కావాలి అనుకుంటే వీటి మీద విచారణ చేసి ఆ డబ్బుల ద్వారా ప్రజలకన్నా, అంటే ప్రభుత్వానికన్నా ఆదాయం రావాలి, వీళ్ళ జోబిలోగా డబ్బు పోకూడదు అని కంప్లైంట్ ఇచ్చాను. ఖచ్చితంగా జరుగుతుంది. నేను ఇంకొకటి కూడా అడిగిండేది ఏంటి, దేవాలయం అంటే ఆ ఊరిలో ఆ దేవుణ్ణి విశ్వసించే వాళ్ళు కట్టుకునే దేవాలయం. అది ఎంతలో ఉండాలి? ఒక మసీద్ అనేది, ఒక చర్చ్ అనేది, ఒక దేవాలయం అనేది కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఎట్లా పడితే అట్లా కట్టేదానికి వీలు కాదు. దానికి ఏదో శాస్త్రాలు, వీళ్ళు ఏదో చెప్తారు కదా శాస్త్రాలని, ఆ శాస్త్రం ప్రకారంగా ఒక పెద్ద ఎకరాలలో ఉండాలి. అంటే దేవాలయం చిన్నది కావచ్చు, దేవాలయ ప్రాంగణం పెద్దది కావాలి. మీ దేవాలయం ఎంత పెద్దదైతే అంతమంది భక్తులు అక్కడికి వస్తున్నారని దాని అర్థం. మీరు దేవాలయాన్ని ఇంత చిన్నది కట్టుకుంటే అప్పటికి మీ దేవుడు చిన్నోడా, మీ దేవుడిని కొలిసేవాళ్ళు లేరనే? ఎందుకు చిన్న చిన్న దేవాలయాలు కట్టాలా? అవసరం ఏంటి? చిన్న మసీదులు ఎందుకు కట్టాలా? చిన్న చర్చ్ ఎందుకు కట్టాలా? చర్చ్ కానీ దేవాలయాలు కానీ మనిషిని ఒకటి చేసేదానికోసం ఉన్నప్పుడు ఊరికంతా కలిపి ఒక మసీదు, ఊరికంతా కలిపి ఒక చర్చు, ఊరికంతా కలిపి ఒక దేవాలయం ఎందుకు ఉండలేదు? గతంలో అదే కదా ఉండింది. ఈ మధ్యకాలంలో కదా ఒక ఊరికి ఒక దేవాలయం కాకుండా ఒక ఊరికి 10 దేవాలయాలు ఎందుకు వచ్చాయి? అలాగే ఉండేవి. ఇప్పుడు తెల్లాకల మనోహర్ గారు ఏమన్నారు, పీఠాధిపతుల పోస్టు సెలక్షన్ చేయాలన్నారు. ఓట్ల ద్వారా జరగాలన్నారు. అడ్వైజర్ పోస్ట్ మాత్రం చంద్రబాబు నాయుడు గారు నేను కేసేయమంటున్నారు. అది కూడా ఎలక్షన్ల ద్వారా జరగాలి కదా. కాబట్టి ఆ పోస్ట్ నేను
పీఠాధిపతి డబ్బు తీసుకుంటున్నాను మేడం, ఆ సంపద మీద ఆయన అధిపతి. ఇక్కడ నేను డబ్బు ఇస్తున్నా. మనోహర్ గారు, పీఠాధిపతులు కానివ్వండి, పీఠాలు వల్ల ఉపయోగం లేదు అని అన్నారు కదా. సో వాళ్ళు బోల్డంత సమాజ సేవ చేస్తున్నారు. చాలా అన్నదానాలు కానివ్వండి, అలాగే స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, ఇలా సేవ చేస్తున్నారు కదా. దీని గురించి మీరు ఏమంటారు? నేను ఇక్కడ అంటున్నది ఒకటి మేడం, పీఠం అంటే వారి బాధ్యత ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. పీఠం అంటే ఉన్న చోట ఉండడాన్ని పీఠం అంటారు. పీఠంని వ్యాప్తి చేయడం అంటారు. అంటే ఆ పీఠం తరపున, ఆ పీఠంలో చదువుకున్న వాళ్ళ ద్వారా ప్రతి ఊరిలో కూడా ఆ పీఠాన్ని నెలకొల్పడం పీఠం అంటారు. దాన్నే గురు పరంపర అంటారు. పీఠం అంటే గురువు, ఆయన గురువు కింద ఇప్పుడు వీళ్ళు ఎవరైతే విద్యాభ్యాసం చేశారో వాళ్ళందరూ శిష్యులు. ఆ శిష్యులందరూ అక్కడే ఉంటారా, బతికినంతకాలం అక్కడే ఉంటారా, లేక ఆ శిష్యులందరూ వివిధ ప్రాంతాల్లోకి వెళ్ళి గుళ్ళుగా ఆ పీఠాలని నెలకొల్పుతారా? అలా వీళ్ళు ఏమైనా నెలకొల్పడాన్ని మీరు చూపగలరా? శృంగేరి పీఠం అన్నారు, కంచి పీఠం అన్నారు, ఇక్కడ చిన్నజీఆర్ గారి పీఠం అన్నారు. ఈ పీఠాలు మిగిలిన ఊర్లలో వ్యాప్తి చేసేట్టు మీరేమైనా చూపగలరా? మా గురువుగారు వీళ్ళంతా కూడా, మన చిన్నజీఆర్ స్వామి గారు కూడా చిన్నజీఆర్ ట్రస్ట్ పెట్టారు. ఎన్నో హాస్పిటల్స్ ఎన్నో ఏరియాల్లో కట్టారు. సత్సంగాలు, చైతన్య వేదికలు. మా గురుగారు, ఇంకో గురుగారు సుందర చైతన్య స్వాముల వారు, ఆయన అసలు 2 రాష్ట్రాలని ఉత్తేజపరిచారు. భగవద్నామ సంకీర్తనంతో కాకుండా ఆశ్రమాలు కట్టారు. ఇప్పుడు భారతీయ తీర్థ స్వాముల వారు అయితే ఇంకా కంచిను శృంగేరి గురుదేవులు చేసినటువంటి సేవ ఇంకెవరూ చేయలేం పీఠాలు. ఎందువల్లంటే ప్రతి చోట వర్గాలు ఉంది. సరస్వతీదేవి గుడి అక్కడ వేద పాఠశాల కంచి వాళ్ళది. భారతీయ తీర్థ స్వాముల శృంగేరివి మన ఇక్కడ హైదరాబాద్లోనే 40 దాకా ఉన్నాయి. మన ఈసీఎల్ దగ్గర అక్కడ గుళ్ళ కట్టారు, శంకరమఠం కట్టారు. సత్యసాయిబాబా గారు ఉన్నారు. అనంతపూర్కి మొత్తం ఊరికే నీళ్ళు ఇచ్చారు, యూనివర్సిటీస్ కట్టారు. ఇక మన తిరుమల తిరుపతి దేవస్థానం, అన్నవరం దేవస్థానం, తర్వాత మన చిన్న చిన్న దేవస్థానాలు కూడా మనకి అన్ని చోట, సింహాచలం దేవస్థానం, కాలేజెస్, జూనియర్ కాలేజెస్, యూనివర్సిటీస్, కాలేజెస్ అన్నీ కట్టారు. సో పుట్టపర్తి బాబా గారు కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి చదువుకుని అన్ని కాలేజెస్, స్కూల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి తక్కువ ఆపరేషన్స్, హార్ట్ ఆపరేషన్స్, అన్ని హాస్పిటల్స్ అన్నీ ఫ్రీగానే చేశారు. ఇవన్నీ కూడా ఫ్రీగానే చేశారు. తర్వాత ఇంకా ఏ పీఠము అంటే ఈ వీళ్ళ సేవ ఎన్జిఓ ఇప్పుడు మనదే ఉంది, ఆనంద్ మార్గ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఆనంద్ మార్గ్లో మనకు 300 సెంటర్లో ఇక్కడే లక్ష్మీనగర్ సైదాబాద్ కాలనీలో ఉంది. మనం 29 మంది అనాథ పిల్లలను చూస్తున్నాము. అలాగే 300 మంది బయట పిల్లలు వచ్చి చదువుకుంటారు. కేవలం 30 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాము. మొత్తం మిగతా వాళ్ళు 6th క్లాస్ వరకు పర్మిషన్ ఉంది మనకి. బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎంత చదువు చదువుతున్నారో మనమే భరిస్తున్నాం. అలా 300 సెంటర్లు పైగా ఉన్నాయి. పరమహంస యోగానందుల వారి కూడా ఉన్నాయి. మహర్షి విద్యామందిర్ ఉంది. ఇది కొంచెం ఫీజు ఎక్కువైనా ఓవరాల్గా పీఠాలన్నీ కూడా సేవలు చేస్తున్నాయి అమ్మ. శుద్ధ అబద్ధం అంటాను మేడం. ఎందుకు నేను అంటానంటే, ప్రభుత్వాలే ప్రభుత్వ స్కూళ్ళల్లో, నువ్వు మా స్కూల్లో ప్రభుత్వ స్కూల్లో చేరితే నీకు 15,000 డబ్బు ఇస్తామని అంటున్న ఈ కాలంలో వీళ్ళ స్కూళ్ళల్లో ఎవరు చదువుతారు మేడం? ఎవరు చదవరు. అదంతా శుద్ధ అబద్ధం. రెండోది, వేద పాఠశాలల ద్వారా ఏ విధమైన ఉపాధి అవకాశాలు వస్తాయి, ఏ విధమైన జాబ్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది? వేదం చదివారు అంటే దాని అర్థం దేవాలయాలు కట్టాలి. ఎందుకు కట్టాలి? ఏం అవసరం మేడం? ఇప్పుడు ఎవరైతే మీరు వీళ్ళ ద్వారా ఉపాధి అవకాశాలు అని అంటున్నారో, ఆ ఉపాధి అవకాశాలు అనేది పురోహితం ద్వారా జరుగుతుంది. పురోహితం అనే పదానికి వచ్చేటప్పటికి దేవాలయాలలో కొన్ని చోట్ల పూజారులు లేరు, కొన్ని చోట్ల దేవాలయాలు కట్టాల్సిన అవసరం లేకపోయినా కడుతున్నారు. మేము ప్రజలను కానీ లేదా వీళ్ళకు చెప్పేది ఏంటి అంటే, మీరు ఇప్పుడున్న గుళ్ళు చాలు, మీరు వేదాలు నేర్పించడం వల్ల ఎటువంటి ఎంప్లాయ్మెంట్ రాదు. చేయాల్సినది ఏంది? ఈ సమాజానికి నేటి అవసరానికి తగిన చదువులు నేర్పియండి. వేద పాఠశాలలు పెట్టడం ద్వారా ఆ దేవాలయాలలో ఉద్యోగాలు వస్తాయే తప్ప బయట సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఏమి రావు కదా. వాళ్ళేమి డాక్టర్లు కారు కదా, వాళ్ళేమి ఇంజనీర్లు కారు కదా. మన దేశానికి అవసరమైనవి, మనకు ఉపాధి చూపించే అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు నెలకొల్పి నేర్పించారా? అడుక్కునే మీరు జై శ్రీరామ్ అనండి, లేదా హరే రామ హరే కృష్ణ అని మా దేవాలయాల్లో వచ్చి మీరు సేవలు చేయండి, మీకు మేము అన్నం పెడతా ఉంటాము అంటే, నేను కూడా హరే రామ హరే కృష్ణ అని అంట. ఎవరికాడ డబ్బు తీసుకోకుండా వాళ్ళు మాకు పెడతానంటే నేను కూడా అంట. డబ్బు మనకు దేవుడి పేరుతో మాయ చేస్తున్నారు. అది అన్ని మతాలు చేస్తున్నాయి. దాని నుంచి బయటికి రండి. మనిషి బతికేదానికి డబ్బు కావాలి అంటే అది చదువు ద్వారానే సాధ్యం. దేవుడు అనేది ఒక నమ్మకం మాత్రమే. దేవుడు ఏది చూపడు, ఏది చేయడు, ఏది ఇవ్వడు, ఒక నమ్మకాన్ని మాత్రమే ఇస్తాడు. అది నువ్వు నమ్మిన దారిలో నీ మనసుకు, నీ లోపల ఏదైతే నీ మనసు చెప్తుందో అదే దేవుడు. ఆ దేవుడిని నువ్వు ఏ రూపానైనా అనుకో, ఏ దేవుడినైనా అనుకో, క్రిస్టియన్ అనుకో, యేసు
యేసుప్రభు అనుకుంటావో, అల్లా అనుకుంటావో, పరమేశ్వరుడు అనుకుంటావో, అయ్యప్ప స్వామి అనుకుంటావో, నువ్వు ఏ దేవుణ్ణైనా నువ్వు మనసులో అనుకో, నీకు బతికేదానికి డబ్బు కావాలి. ఆ డబ్బు చూపించే దారేంటి? ధర్మ మార్గాన రావాలి, చట్టబద్ధమైన డబ్బు రావాలి. అలా ఈ ధర్మాలు, ఈ వేద పాఠశాలలు ఆ ద్వారా లేవు. ఈ ఆధునిక సమాజానికి అవసరమైన స్కూళ్ళు, కాలేజీలు, ఆసుపత్రులు, ఇన్స్టిట్యూషన్స్ పెట్టమని నేను అడుగుతున్నాను. స్కూల్స్ లో కాలేజెస్ లో వేదం ఒకటే బోధించారు కదా. అంతే మేడం, ఇంకేం చెప్పరు. మీరు చెప్పే శృంగేరి పీఠాధిపతులు కాలేజీలు ఎన్ని ఉన్నాయంటున్నారు చూసారా, ఆ వేదం తప్ప వేరే ఏమీ చెప్పరు. ఆఖరికి ఏబీసీలు కూడా చెప్పరు. ఆ వేద పాఠశాలలో చదివిన వాళ్ళు ఇప్పుడు చాలా పెద్ద స్టేజ్ లో ఉన్న వాళ్ళు కూడా ఎవరు ఉన్నారు మేడం వేద పాఠశాలలు చదివితే? వేద పాఠశాలలే పూజారులు అవుతారు, కానీ వాళ్ళు ఏమి పెద్ద పెద్ద ఐఏఎస్లు ఐపీఎస్లు కారు. మా తెల్లకల్ మనోహర్ ఒక కుపస్థ మండోకంలో అయిపోయాడు. ఇప్పుడు శృంగేరి పీఠంలో మనకి కంచెవాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు లేని వాళ్ళకు కూడా, ఉన్న వాళ్ళకు కూడా వేదము, న్యాయము, మీమాంస, వేదాంతము ఇవన్నీ నేర్పిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ప్యారలల్గా చిన్నజీర స్వామి ట్రస్ట్లో కూడా వాళ్ళు కూడా శృంగేరి వాళ్ళు కూడా సిబిఎస్ఈ కోర్స్ కూడా జరుగుతుంది. నెక్స్ట్ నెంబర్ 1 అంటే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఒకటే కాదు, సనాతన ధర్మ సాంప్రదాయాన్ని వాళ్ళు ఇచ్చేస్తూ వాళ్ళ ఇష్టం మేరకు. అంటే పూజారులు ఇప్పుడు అక్కడ చదివినటువంటి వాళ్ళంతా కూడా అమెరికాలో బ్రహ్మాండమైనటువంటి బిజినెస్లు చేస్తున్నారు. పురోహితులు, పోనీ ఆయన భాషలో చెప్దాం బిజినెస్లే అనుకో, పురోహిత్య వృత్తిలో బ్రహ్మాండంగా టాప్ పొజిషన్స్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లే అవుతారు అనుకుంటే, డబ్బు బాగా సంపాదిస్తారు అనుకుంటే, అందులో ఆ ప్రొఫెషన్లో అడుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మొత్తం అమెరికా వెళ్ళి సంపాదించే సాఫ్ట్వేర్లు, షేర్స్, మార్కెటింగ్లో లేకపోతే డబ్బులు, ఆర్పి అని, రైస్ పుల్లింగ్ అని, తర్వాత ఈ యొక్క నకిలీ బిజినెస్లు మోసపోయి మళ్ళీ అడుక్కునే స్టేజ్కి వచ్చారు. ఈ పూజారులు వీళ్ళంతా అది కాదు అక్కడ. ఇప్పుడు తెల్లాకుల మనోహర్ గారు ఇప్పుడు అడుగుతున్నారు కదా, మా గురుదేవులైనటువంటి వీళ్ళందరూ కూడా ఫ్రీగా వీళ్ళు విద్యాభ్యాసం చెప్పిస్తున్నారు. ఈయన ఎంతమందికి చేయగలడు ఇండివిజువల్గా? ఒకటికన్నా విద్యాభ్యాసం చేయించగలడా? ఒక్క స్కూల్లో 2 లక్షల డొనేషన్ కట్టించగలడా? అంటే ఈయనంటే ఈయనని కాదు, ఈయన తరపున ప్రతినిధులుగా ఈయనలాగా మాట్లాడే వాళ్ళందరికీ అడుగుతున్నాను. ఒక్క స్టూడెంట్నే మీరు చదివించలేరు, ఒక్క దానం. ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఇప్పుడు మనం అందరికీ తెలుసు, మొత్తం ఈ యొక్క శృంగేరిలో కాదు, ఆనంద్ మార్గ్లో కాదు, పరమహంస యోగానందుల వారి ట్రస్ట్లో కాదు, మన మహేష్ బాబు 5,000 మందికి హార్ట్ ఆపరేషన్స్ చేయించాడు. వీళ్ళెవరు ఈయనలా ప్రశ్నించరే? వాళ్ళందరికీ తెలుసు. ఏంటంటే ఇప్పుడు ఈయన సాధువు ఎందుకు అవ్వలేదు? ఈయన పెళ్ళి ఎందుకు చేసుకున్నాడు? ఒక స్వార్థపరుడితను తెల్లాకుల మనోహర్. ఎందుకు మనం ఏమనుకుంటాం అంటే, ఈయనంటలా నేను ఈయనలాగా రోల్ మోడల్ లాగా మాట్లాడే వాళ్ళందరికీ చెప్తున్నాను. మనం అందరం ఏమంటాం తెలుసా? అబ్బా శంకరాచార్య అయిపోయాడు, అబ్బా స్వామీజీ అయిపోయాడు, అబ్బా ఎంత మంచి పని చేసావో అంటాం. అదే మన పిల్లలు సాధుత్వం నేను తీసుకుంటాను, సాధువు అవుతానంటే మనం ఒప్పుకుంటామా? డాక్టర్ ఇంజనీర్ అవ్వ అంటాం, అవునా? ఈయనకి తెలియని రహస్యం ఏంటంటే, నా ఫ్రెండ్స్లో కొంతమంది పండితులు వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చదివించకుండా కావాలని వేదం నేర్పించాలి, సనాతన ధర్మాన్ని ఇచ్చేయాలని చెప్పి ఒక విల్లా తీసుకుని అందులో వాళ్ళ కొడుకుని, వాళ్ళ తమ్ముడు కొడుకుల్ని ఒక ట్యూటర్ని పెట్టి, వేద పండితుని ఘనాపాటిని పెట్టి విద్యాభ్యాసం చేస్తున్నారు. నేనే భయపడిపోయి, బాబాయ్ ఈ వేద విద్య నేర్పిస్తే ఎట్లా, ఇది కూడా నేర్పించండి. ఇగ్నో అనే ఒక సంస్థ ఉంది, డాక్టర్ అంబేద్కర్ అని ప్రైవేట్గా రాయొచ్చు, ఎన్ఓ నేషనల్ ఓపెన్ స్కూల్ ఉంది, ఎన్ఓఎస్ ఉంది, దాంట్లో మీరు 10th సపరేట్గా రాయించండి అని చెప్పాను. అంటే కేవలము మనము జీవన వృత్తి, మనం భగవంతుడు రాస్తాడు. ఇప్పుడు మనోహర్ గారు ఇంత మేధావి, ప్రపంచ మహామేధావి, 10th ఎందుకు ఫెయిల్ అయ్యాడు? వదిలేసుకున్నాడు ఆయన. వాళ్ళ నాన్న కూడా ఈయనలాగే డాక్టర్ని చేయాలా, ఇంజనీరింగ్ చేయాలా అనుకున్నాడు. మరి ఈయన ఎందుకు మానేసాడు చదువు? చెప్తున్నాను, నిర్లక్ష్యం. ఆ వయసుల్లో తెలీదు. అందువలన ప్రపంచాన్ని పాపం ఈయన ఉద్దేశంలో నాకు ఒకటి నచ్చింది ఏంటంటే, ప్రపంచానికి ఏదోలాగా మంచి చేయాలి, చదువుకుంటారు నాయన, ఈ వేద పాఠశాలలు ఇవన్నీ వేస్ట్ రా అంటున్నాడు. ఇప్పుడు మనం ముసల్మాన్లలో కూడా మదర్సా అంటాం. అసలు వాళ్ళకి తల్లిదండ్రులే లేరు, చదువేమిటి? ఇప్పుడు ఈయన 29 రోజులు జైల్లో ఉన్నాడు. అప్పుడు ఈయన ఏమంటాడు? పేస్ట్ ఇయ్యి అని అడిగాడు ఒకసారి తోటి వాళ్ళకి. అనుకుందాం జైల్లో ఉండే వాళ్ళ మాటలు మనం వింటాం కదా. అక్కడ ఏమంటాడు? ఇటుకు పొడంతో కడుక్కోవాలి వీళ్ళ మొహం. ఇటుకు పొడంతో కడుక్కుంటే ఆడేమంటున్నాడు ఒకడు, ఈ పళ్ళు అంటారేంటి ఆ బాబు, జీవితాలే నాశనం అయిపోతుంటే కోర్టులో పళ్ళు పోతాయంటావు ఏంటన్నారు. అలాగా ఇప్పుడు మనము కేవలము ఈ చదువు చదివితేనే చదువుకున్నవాడేనా? అంజయ్ గారు వీళ్ళంతా సీఎంలు అవ్వలేదా? 5వ క్లాస్ కూడా చదవలేదు వాళ్ళు.
యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత నమస్తస్యే నమస్తస్యే నమో నమః. నమస్తస్యే 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 నమో నమః. బుద్ధి ఉండాలి. ఇప్పుడు తెల్లాకల మనోహర్ లాగా ఒక ధైర్యంగా ముందుకొచ్చి మీడియా ముందుకొచ్చి తాను మనందరము, ఇప్పుడు ఆయనకు కూడా జ్ఞానం ఉంది, తెలివి ఉంది, బుద్ధి ఉంది, అన్నీ ఉన్నాయి, అన్నీ బాధేసినా మళ్ళీ మీడియాకి వస్తున్నాడు. కమాన్ ఛాలెంజ్, ఎప్పటికైనా సరే ఆ మీద కౌంటర్ వీడియోలు పెట్టుకోండి అంటున్నాడు. మేడం నేను ఇక్కడ ఒకటే చెప్తున్నా మేడం, హిందూ ధర్మం అంటారో మీరు ఏ పేర్లైనా పెట్టుకోండి, సనాతన ధర్మం అంటారో ఏ పేరైనా పెట్టండి, హిందువులకు మీరు మంచి చేస్తాను అంటే నేను ఆ సంఘంలో సభ్యుడిగా చేరి 10 లక్షల నుంచి 50 లక్షల వరకు నేను పెట్టుబడి పెడతా, దానం చెయ్యను. నువ్వేమిటంటే నేను చెబుతాను, స్కూల్ కట్టాలనుకున్నాను మీరు, నేను 10 లక్షలు పెడతా. ఇప్పుడు పెట్టు, 10 లక్షలు పెట్టు. ఇదే మీడియా ముఖంగా నేను చెప్తున్నాను. ఇప్పుడు ఈయన సభ్యుడిగా చేర్చుకోవడానికి అన్ని సంస్థలు ఉన్నాయి రెడీగా. హిందూ సంస్థలు బోల్డ్ ఉన్నాయి, టీటీడీ ఉంది, ఓకే, వేద పాఠశాల అక్కడ ఉంది మనకి, ఎక్కడ బోయన్పల్లి ఎయిర్పోర్ట్స్ దగ్గర. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, ఆల్రెడీ ప్రతివాడు ఏమంటాడంటే నేను అనాథలకు సేవ చేయరా, అనాథలకు సేవ చెయ్యరా మొగుడా అంటే ఏమంటాడు, ప్రతి గొట్టంగాడు ఏమంటాడు తెలుసా, నేను అనాథ శరణాలయం పెడతాను, నేను ఇది ఓల్డేజ్ హోమ్ పెడతానంటాడు. ఉన్న ఓల్డేజ్ హోమ్లు ఉన్నాయి, ప్రభుత్వం ఉన్నాయి. ఈయన చెబుతున్న దేవుడు అనే ప్రభుత్వమే నడిపిస్తోంది. స్టేట్ హోమ్ దగ్గర అనాథ పిల్లలు ఉన్నారు. 10 lakhs ఇవ్వు, మరి అందులో సభ్యత్వం నేను ఇప్పిస్తాను. ఇప్పుడు 10 lakhs డిస్ట్రిక్ట్ కలెక్టర్ దానికి ఇన్ఛార్జ్. ఇలాంటి బోకునా కొడుకులు అందరూ వచ్చి, ఈయనంటే పోనీ 10th క్లాసే చదివాడు, అడ్డ గాడిదలు, ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు, డాక్టర్లు, ఈ గాడిదలంతా రీయూనియన్ అని పెట్టుకుంటారు మీటింగ్లు, ఏది స్కూల్ అయిపోయిన తర్వాత. ఒక్కడు రూపాయి ఇవ్వడు. ఏ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి మేము చదివిన గవర్నమెంట్ స్కూల్స్లో మేము చదువుతున్నాం, ఒక్కొక్కటి 5-5 లక్షలు వేస్తున్నాం, మాకు అమెరికాలో ఎంత సంపాదించాం, ఓకే ఇన్ని కోట్లు అయింది కదా అని కలెక్టర్కి ఇవ్వచ్చు కదా, గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ బాగుపడతాయిగా. వాళ్ళు చదువుకున్న కాలేజెస్, అబ్బే మా కాలేజెస్ ప్రైవేట్ కాలేజెస్ అండి, మేము చదివాం, ఆల్రెడీ సెల్ఫ్ సఫిషియెంట్ అండి. సెల్ఫ్ సఫిషియన్సీ ఏమి ఉండదు. నరేంద్ర మోడీ గారికి డొనేషన్ ఇస్తానన్నా, ఇప్పుడు ఈయన ఇస్తానన్న 10 లక్షలు తీసుకోవడానికి ప్రభుత్వం రెడీ. మోడీ గారు తీసుకుంటారు, సర్ప్లస్ డబ్బు కావాలి. వీడు పెద్ద స్వార్థపరుడు, వీడు స్వార్థపరుడు. ఏమంటున్నాడు, నాకు సభ్యత్వం ఇమ్మంటున్నాడు, ఫ్రీగా దానం చేయాలంటున్నాడు. ఎందుకు ఇస్తాను? 10 రూపాయలు దానం సంపాదించే డబ్బులు నా భార్య పిల్లల కోసం కానీ వీళ్ళకందరికి బోకుగాళ్ళకందరికి నేను ఎందుకు ఇస్తాను? నేనేం చెప్తున్నా, మీరు ఒక సంస్థ, హిందూ తరపున ఒక సంస్థ పెట్టాలి. విద్య వైద్యం అనేది ఈ దేశంలో నాన్ ప్రాఫిటబుల్. ఇవన్నీ స్వచ్ఛంద సంస్థ పేరుతో మాత్రమే పెట్టాలి. ఆ పెట్టాలి అనే తరపుడు ఒక స్కూల్ కట్టాలనుకోండి మేడం, ఇప్పుడున్న పరిస్థితుల్లో 1 ఎకరాల్లోనో 2 ఎకరాల్లోనో స్కూల్ కట్టాలంటే ఒక 2 కోట్లు అవుతుంది అనుకోండి. ఆ 2 కోట్లకు గాను ఒక 20 మంది కమిటీ సభ్యులుగా ఉండి, నేను 10 లక్షలు పెడితే నాతో పాటు 10 లక్షలు పెట్టిన వాళ్ళు 20 మందిది ఆ ఆస్తి. ఆ 20 మంది తరపున మేము పార్ట్నర్స్. మా ఉద్దేశాలు ఏంటి, ఈ ఇప్పుడు అలా పెట్టినవే అన్ని మల్లారెడ్డి యూనివర్సిటీస్, ఇగో ఇప్పుడున్నటువంటి స్కూల్స్ అన్ని కూడా ఎన్జిఓ లాగా వచ్చినవే. వ్యాపారాలు చేస్తున్నారు కాబట్టి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అంటేనే ఎన్జిఓ, ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అంటేనే నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్ కింద రిజిస్టర్ అవుతాయి. తర్వాత కాలేజెస్ పెట్టి, యూనివర్సిటీస్ పెట్టి, ముఖ్యమంత్రి చూడలేదా వీళ్ళంతా వసూలు చేస్తుంటే డబ్బులు, ఫీజులు ఇంతంత పెడుతుంటే? నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్లు చూడలేదా? ఇప్పుడు ఉన్నటువంటి ఈ 200 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, ఒక్కొక్కడు డొనేషన్ తీసుకుంటున్నాడు. సాఫ్ట్వేర్ సిఎస్సికి 12 లక్షలు 14 లక్షలు. రేవంత్ రెడ్డి గారు చూడలేదా? చంద్రబాబు నాయుడు చూడలేదా? మోడీ చూడలేదా? అందరూ చూస్తున్నారు. నువ్వు ఒక్కడమే పెద్ద పోటుగాడు వచ్చి నేను 20 సంస్థల్లో పెడతా, 10 lakhs పెట్టుబడి పెడతా అంటే పిచ్చోడా? కోట్ల రూపాయలు గుమ్మరించి యూనివర్సిటీస్, ఏఐసిటి నుంచి, యూజీసీ నుంచి గ్రాంట్స్ తెచ్చుకుంటున్నారు. ఆఫీసర్స్ని మేనేజ్ చేసుకుంటారు. సిస్టంలో ఉన్నవాడిని నాకు తెలుసు అదంతా. ఇప్పుడు నువ్వు కొత్తగా ఒక 10 లక్షలు నువ్వు ఇచ్చి బొంగుగడివి, నేను సిస్టమ్ని మార్చేస్తాను సిస్టమ్ చెప్పా, కమాన్ ప్రెస్లో పిలువు, రేవంత్ రెడ్డి గారికి చెప్పైతే, చంద్రబాబు నాయుడుకి చెప్పు, మోడీకి చెప్పైతే చెప్పు, మరి వాళ్ళకి చెప్పు. ఇక్కడ ఈయన చెప్పిన దానికి నిజానికి తేడా ఏంటంటే మేడం, ఈ యూనివర్సిటీస్ ఎడ్యుకేషన్ అనేది కుల ప్రతిపాదికగా మాత్రమే పెట్టాలి. వీళ్ళెవరూ ముందుకు రానప్పుడు ఎవరెవరో వాళ్ళ పేర్లతో, కులం పేరుతోనో మతం పేరుతోనో పెట్టుకున్నారు. దాని మీద ఫిర్యాదు ఎందుకు చేయలేదు? మీడియాకు వచ్చి మాట్లాడితే గవర్నమెంట్కి తెలిసినట్ట. గవర్నమెంట్ అనేది ఎప్పుడు ఎట్లుంటుందంటే మేడం, మీరు ఎన్ని మాట్లాడినా
అన్లెస్ అండ్ అంటిల్ ఒక ఇన్ రిటర్న్ గా కంప్లైంట్ వస్తే తప్ప యాక్ట్ అయ్యేదానికి లేదు. ఆయన తెలిసింది అదే, సుమోటోగా కూడా తీసుకునే అధికారం సుమోటో కూడా తీసుకోకూడదు. ఇప్పుడు ఉన్నటువంటి వాటిని ఎంతో మంది బొక్కల్లో వేసేసారు సుమోటో కింద తీసుకుంటారు. మేడం వీళ్ళకు కేవలం తెలియనప్పుడు ప్రెస్ లో వచ్చినటువంటి స్టేట్మెంట్ వేస్ట్ బట్టి మేడం. ఈయన సుమోటో జైలుకి అనే వెళ్ళి పదము ఈయన చట్టం చదవలేదు. ఈయన చట్టం చదవలేదు. ఈయన చేసే పని చట్టం ఎలా తెలుసా, 29 రోజులు బొక్కలో కూర్చున్నాడు, దాన్ని బట్టి నాకు చట్టం తెలుసు అంటాడు. పోలీస్ స్టేషన్లో కాలక్షేపానికి టైం పాస్కి ఆయన కోర్టులకు వెళ్తాడట, కూర్చుంటాడు. అడుగు సిన్సియర్గా చెప్తాడు, ఒప్పుకుంటాడు, ఆ గొప్పతనం ఉంది ఆయనకి. కోర్టులకు వెళ్తాను, పోలీస్ స్టేషన్లో కూర్చుంటాను, దాని ద్వారా చట్టం తెలిసిపోయింది అంటాడు పిచ్చోడు. అది చట్టం కాదు, అది చట్టం కాదు. ఇప్పుడు లా ఉంది, లా చదువుకున్న స్టూడెంట్స్ ఉన్నారు. పద్మనాభరెడ్డి గారు 2 స్టేట్లకి వాళ్ళ కొడుకు చీఫ్ జస్టిస్గా చేశారు. హీఈస్ ద ఫస్ట్ లాయర్ హూ వాజ్ ఆఫర్డ్ ఏ ఛాంబర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా, హైకోర్టులో ఇచ్చారు. వాళ్ళు చట్టం గురించి వాళ్ళతో మేము తిరిగే వాళ్ళము. ఇప్పుడు ఉన్నటువంటి తిరుమలరావు గారు ఐపీఎస్, జితేంద్ర సార్ నా ఫ్రెండ్, వాళ్ళంతా డీజీపీలు వీళ్ళంతా. మా తర్వాత మహేందర్ రెడ్డి గారు డైరెక్ట్ మా జేఎన్టీయూలో ఆయన చక్కగా పిహెచ్డి చేశారు. రకరకాల యూనివర్సిటీస్లో వీళ్ళందరూ చేశారు. వీళ్ళందరూ తెలీదా చెప్పు? కుల ప్రాతిపదిక కాదమ్మా, స్వార్థం. ఈ ప్రపంచం స్వార్థం చేస్తుంటే చెప్పిన దాన్ని మీకు క్లారిటీ ఇస్తా చూడండి మేడం. బేసిక్గా ఏంటంటే నేను తప్పు మాట్లాడాను అనుకోండి, సిస్టమ్ ఏం గమ్మని ఉండదు. తప్పు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే, అయితే దానికి శిక్షలు ఉండవు. కాకపోతే పిలిచి మీరు ఈ విధంగా మాట్లాడారు కాబట్టి ఇది తప్పు కనుక మీరు దీనికి ఏ విధమైన సంజాయిషి ఇవ్వాలనుకుంటున్నారో సంజాయిషి ఇవ్వండి అని అడుగుతారు. ఆ సంజాయిషి సాటిస్ఫై కానప్పుడు సిస్టమ్ మేరకు వాళ్ళకి శిక్షలు పడతాయి. నేను ఒకవేళ ఇప్పటికీ దాదాపు ఒక 100 వీడియోల పైన మాట్లాడాను. ఎందుకని ఒక్కటి కూడా నా మీద రిజిస్టర్ కాలేదు? నేను ఇదే పద్ధతులు గత 3 సంవత్సరాల నుంచి మాట్లాడుతుంటే, నేను తప్పు మాట్లాడింటే, చట్టం గురించి నేను అవహేళన కానీ చట్టం తెలియక కానీ అడ్డదిడ్డంగా మాట్లాడి ఉంటే, ఎందుకని ఏ సిస్టమ్ కూడా సుమోటోగా తీసుకోలేదు? ఏ వ్యక్తి కూడా ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? ఏ వ్యక్తి కూడా ఎందుకు ఫిర్యాదులు చేయలేదు? మీడియా ముందు రాలేదు, ఆడ రాలేదు. ఈయన ఏమనుకుంటున్నాడంటే పిచ్చోడని వదిలేశారు. ఎలాగంటే పిచ్చోడు ఏదో వాక్కుంటున్నాడు. ఇప్పుడు 10 లక్షలు డొనేషన్ ఇస్తానంటున్నాడు. డొనేషన్ అనే పదమే నేను అనలేదు మేడం. బిజినెస్ చేస్తానంటున్నాడు. ఈయన బిజినెస్ మ్యాన్. అదిగో బిజినెస్ అంటే ఇప్పుడున్న కాలేజెస్, గుళ్ళు అయ్యే బిజినెస్. అలాగే చిన్న చిన్న గుళ్ళన్నీ బిజినెస్ కిందే వచ్చినాయి. అందుకే ఎకరాలు ఉండవు. ఇప్పుడు స్కూల్స్ తెలీదా? రేవంత్ రెడ్డి గారికి తెలీదా? చంద్రబాబు గారికి తెలీదా? స్కూల్స్ అందరికీ పర్మిషన్లు ఎకరాల పొలాల్లో ఉండాలా, సెట్ బ్యాక్స్ ఉండాలా, బిల్డింగ్ పర్మిషన్. ఈయన ఒప్పుకుంటున్నాడు ఈ దేవాలయాలని బిజినెస్ అని. బిజినెస్ అంటే చిన్న చిన్న దేవాలయాలయా? తిరుపతి అలాంటివి కాదు. ఇప్పుడు బిజినెస్ తిరుమల తిరుపతి హిందూయిజం అంటాడు, ముసల్మాన్ దేవాలయాలు కలిపి బిజినెస్. ఇప్పుడు చర్చలు అందుకే పెద్ద దేవాలయాలు చేసే సేవలు, నువ్వు చిన్న చిన్న గుళ్ళు ఇవన్నీ కొత్త కట్టుకునేటటువంటి వాళ్ళు. ఇప్పుడు మణిద్వీపేశ్వరి అమ్మవారు నాకు పూనకం వచ్చేస్తుందని ఎవడో బిల్డప్ ఇస్తుంది ఆవిడ. బిజినెస్ వెళ్ళారు, అందరూ వెళ్ళి అడుగుతున్నారు. ప్రజలేం ఊరుకోరు కదా. అలాగే మొన్న ఎర్రవరం పూనకాలు వచ్చినాయి అన్నారు. మనం హిందూ మతంలో ఉన్నా కూడా హిందూ మతంలో చెప్పుకుంటాం. ఆయన ముసల్మాన్ మతాన్ని, క్రైస్తవ మతంలో ఆయన అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఆయన వాటి గురించి చెప్పడు. కేవలం గోగినేని బాబు గారిని హిందూ మతాల మీద దాడేనా, నువ్వు కేవలం హిందువులే కనబడుతున్నారా, మిగతా వాళ్ళు కనబడట్లేదా అని అడిగారు. అప్పుడు ఆయన స్టైల్ మార్చి చెప్తున్నాడు. ఇప్పుడు అలా హిందువేంటి, క్రిస్టియన్ ఏంటి, ముసల్మాన్ ఏంటి? నువ్వు అనాథ పిల్లలు ఎదురుకుండా కనబడుతున్నారు, నువ్వు అబ్బాయా వెళ్ళి 100 రూపాయలు ఇవి చూస్తా. 100 రూపాయలు ఇవ్వను. ఈయనే కాదు, అదిగో ఇవ్వరని చెప్తున్నాను. 100 రూపాయలు ఇవ్వనోడు తల్లి తండ్రి లేని వాళ్ళకి ఈయన ప్రజాసేవ అడ్వైజర్ పోస్ట్ కావాలంట చంద్రబాబు నాయుడు గారి దగ్గర. చంద్రబాబు నాయుడు చేసేదానికి ప్రజలు మంచి అనాథ పిల్లలు అంటే ఏంటి? తల్లిదండ్రులు లేని పిల్లలు, యూజ్లెస్ ఫెలోస్ అందరూ ఇప్పుడు అంటే వాళ్ళ అమ్మా నాన్న ఏ దేవుని కొలవలేదు, వాళ్ళు ఏ మతాన్ని వాళ్ళ అమ్మా నాన్న ఆచరించలే, ఆ దేవుడు వాళ్ళని ఎత్తుకపోలే, ఆ దేవుడు వాళ్ళని అనాథలు చేయలే. మళ్ళీ దాని మీద చెప్పమనండి. దేవుడేంట్రా ఆ పదాలు ఇప్పుడు వాళ్ళు అనాథ చేసి దేవుడు చేశాడా, వాళ్ళ అమ్మా నాన్న చేశారా? ఇప్పుడు అందుకనే పాపం వాళ్ళు స్టేట్ హోమ్ లో పెట్టుకుని అనాథ పిల్లల్ని ప్రభుత్వం ఇప్పుడు ఇలా తప్పించుకుంటారు. వీళ్ళు స్వార్థపరులు, ఎస్కేపిస్టులు వీళ్ళు. అందుకని ఇలా కబుర్లు చెప్పేవాళ్ళంతా. వాళ్ళు ఏం చేశారు పాపం, గవర్నమెంట్ స్టేట్ హోమ్లో అనాథ పిల్లల్ని పెట్టుకుంది, పోషిస్తోంది. అలా ఎవరికి ఇప్పుడు గవర్నమెంట్ ఓల్డ్ ఏజ్ హోమ్లోనే ప్రభుత్వం వదిలేసుకోదు కదా, తల్లిదండ్రులు వదిలేసుకోరు కదా. సో దీస్ పీపుల్ ఆర్ కాల్డ్ యాజ్ బిజినెస్ పీపుల్. అందువల్ల వీళ్ళకి ఏంటంటే కావాల్సింది సభ్యత్వం అనప్పుడే సభ్యత్వమే కావాలనుకుంటారు. సో దిస్ ఇస్ నాట్ సభ్యత్వం, పార్ట్నర్. అదిగో పార్ట్నర్ అండి. గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు దాంట్లో పార్ట్నర్షిప్ ఇప్పించండి బాబు. సో మనోహర్ గారు, మీరు బిజినెస్లో చాలా సంపాదించుకున్నారని చెప్పారు కదా. సో అంటే ప్రజల కోసం ఏం చేస్తున్నారు మీరు? అంటే ఎవరికైనా ఏమైనా సపోర్ట్ చేస్తారు? ఒక్క నిమిషం మేడం, ఇది చదవండి, నేను మీరు అడిగిన దానికి జవాబు కూడా చెప్తాను.
ప్రజల కోసం ఇప్పుడు నేను ఏదైతే వచ్చి మాట్లాడుతున్నానో అదే నేను ప్రజలకు చేయడం. ప్రజలకు నేను మంచి చేసేదానికి దారులు చెప్తానే కానీ నేను వాళ్ళకు పోయి డబ్బులు ఇచ్చి అనేది నేను చేయాల్సిన అవసరం నాకు లేదు. మీరు ఏ దేవుడిని అయితే నమ్ముతున్నారో ఆ దేవుడి ద్వారానే మీకు మంచి జరగాలి. నేను శివుణ్ణి నమ్ముతున్నాను కాబట్టి శివాలయాలన్నీ ఒక గొడుగు కిందికి వచ్చినప్పుడు ఆ శివాలయాల మీద ఉన్న ఆస్తులు, ఆ శివాలయాల మీద ఉన్న భూములు, ఆ ద్వారా నీకు ఉపాధి అవకాశాలు, విద్యా అవకాశాలు ఇప్పిస్తాను. అదే రావాలి, అదే ధర్మం, అదే చట్టం అని నేను చెప్తున్నాను. ఆ చట్టంలో భాగంగా శివాలయాలు ఉన్న చోట నేను ఇక్కడ అన్న పదంలో కూడా మీనింగ్ చెప్తాను మేడం. ఇప్పుడు మా ఊర్లో ఒక చిన్న శివాలయం ఉందనుకోండి, ఆ శివాలయానికి భక్తులు తండోపతండాలుగా వస్తారు. ఆ శివాలయానికి 100 ఎకరాల భూమి ఉంది, కానీ అక్కడ డబ్బు పెట్టేదానికి ఎవరు పెట్టుబడిదారులు లేరు. ఇంకొక చోట శివాలయాన్ని శివుని నమ్మే వాళ్ళ కాడ పెట్టుబడి ఉంటుంది, డబ్బు పెట్టే వాళ్ళు ఉంటారు, అక్కడ భూములు ఉండవు. వాళ్ళకు ఇక్కడ భూమి నుంచి ఇక్కడ చేయమంటారు. మనిషి వ్యాపారం చేసేదానికే కదా డబ్బు, మనుషులతో తప్ప మనం ఎవరితో వ్యాపారాలు చేయలేం కదా. అక్కడ చెప్తాను చూడండి ఒక నిమిషం. మెన్ ఎస్ స్వామి వివేకానందుడు చెప్పింది నేను చెప్తున్నాను. మెన్ ఎస్ఎస్ త్రూ యువర్ యాక్షన్స్ నాట్ బై యువర్ వర్డ్స్ అన్నారు. నువ్వు చెప్పే సొల్లు కబుర్లను బట్టి మానవుడు, అంటే ఈయన అంటలా నేను మొత్తం ఈయనలాగా వాదించేవాడిని. మామూలు ఒకదంపుడు ఉపన్యాసాలు చెప్పేటటువంటి వాళ్ళ వల్ల మనుషులు అంచనా వేరు. మెన్ ఎస్ఎస్ త్రూ యువర్ యాక్షన్స్. పుట్టపర్తి బాబా గారు మొత్తం అనంతపూర్ అంతటినీ వాటర్ లేని కాలంలో వాటర్ ఇచ్చారు కాబట్టి ఆయన మహనీయుడు అన్నారు. అలా స్కూల్స్, కాలేజెస్, టీటీడీ ఎందుకు మనం ఇస్తాం? L1 దర్శనం కోసం 10 లక్షల రూపాయలు డొనేషన్ తీసుకోరా మొగుడా అంటే వాళ్ళు ఇంకా సర్వర్ డౌన్ అని 3 నెలలు అయినా సరే తీసుకోవట్లేదు. టీటీడీ డబ్బుల కోసం వెంపర్లాడట్లేదు, మనం డిగ్నిఫైడ్గా చేస్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ రెండవది ఏంటంటే, మనము ఓకదంపుడ ఉపన్యాసాల వల్ల మారదు. స్పీచ్లు వచ్చి మీడియాలో రావడం వల్ల ఫేమ్ అవుతాము అని అనుకోవడం కూడా తప్పే. ఈ ఫేమ్ అనేది ఇది పెద్ద పెద్ద రాజులు కీర్తి ప్రతిష్టలు వచ్చిన కారేరి రాజ్యములు ఎక్కడున్నాయి? లేవు. కాబట్టి ఉపన్యాసాలు చెప్పడం వల్ల కాదు. ఇప్పుడు నీకు నిజంగా ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన, డైరెక్ట్ చెప్తున్నాడు, నేను 1 రూపీ కూడా అనాథ పిల్లలకి ఇవ్వను అంటున్నాడు. నాకు పార్ట్నర్షిప్ ఇస్తే నేను బిజినెస్ లాగా పార్ట్నర్షిప్ చేస్తాను. హిందూ సంఘాలు అవనియండి, ముసల్మాన్ సంఘాలు అవనియండి, క్రిస్టియన్ సంఘాలు అవనియండి అంటున్నారు. ఈయన మెంటాలిటీ తెలిసి వాళ్ళ దగ్గర రానివ్వట్లేదేమో ఎవరు ఆ ధర్మకర్త అని ప్రజలు అనుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యవస్థను మార్చాలి అని అంటే మనం త్యాగగుణం ఇప్పుడు హిందూ మతం నేర్పేది త్యాగం, సాక్రిఫైస్. ఒక్క నిమిషం ఉండు. వివేకానందుడు ICS ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాడు, కలెక్టర్గా. ఇప్పుడు IAS అంటున్నాం. సో ఇండియన్ సివిల్ సర్వీసెస్లో ఉన్నప్పుడు ఆయన నీకులాగా వ్యాపారం చేసుకోవచ్చుగా, ఉద్యోగం చేయొచ్చుగా. హిందూ మత ప్రతినిధి ఆయన ఏం చేశాడు? ఆయన ఉద్యోగం వదిలిపడేసి రొట్టెలు, ఎండిపోయినటువంటి రొట్టెల్ని ఉంచుకొని నీళ్ళల్లో నానబెట్టుకొని తిని పాపం ఆకలిని అలా జయించి చికాగో వెళ్ళి స్పీచ్లు ఇచ్చొచ్చి ఈ రోజున త్యాగం చేశాడు. కాబట్టి ఈ రోజున వివేకానంద మిషన్స్ కన్యాకుమారిలో, రాక్ మెమోరియల్, రామకృష్ణ మిషన్స్ ఈ రోజున కొన్ని వేల మంది అనాథ పిల్లలు చదువుకుంటున్నారు. అసలు వాళ్ళకి విశ్వాసం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. చదువుకున్న వాళ్ళు బయటికి వెళ్ళి ఈయనకలా తయారవ్వచ్చు బిజినెస్ మ్యాన్లుగా. కాబట్టి మరి వివేకానందుడే లేకపోతే చెప్పండి. అలా మనము త్యాగ గుణం నేర్పిస్తుంది హిందూ మతం. ఏ మతమైనా, క్రైస్తవ మతమైనా, ఇస్లాం మతమైనా సరే. ఆ త్యాగ గుణాన్ని లేకుండా టెంపుల్స్ కట్టద్దు, చిన్న చిన్న టెంపుల్స్, బిజినెస్ అని మీడియా ముందు వచ్చి లెక్చర్స్ ఇస్తే ఏమవుద్ది? అందుకే ఈయన తన్నేస్తున్నారు అందరూ కలిసి, జనం మళ్ళీ తన్నేస్తారు. ఇప్పుడు ఏంటంటే నువ్వు కాంక్రీట్గా చెప్పు, కాంక్రీట్గా కాన్స్ట్రక్టివ్గా మనం ఏం చేయాలంటే మనం కూడా చక్కగా చేయాలి. అది నేను అనేది. ఇప్పుడు మనోహర్ గారు సేవ చేసే ఉద్దేశమే ఉంటే ఒక ట్రస్ట్ కానివ్వండి, ఇలానే కాకుండా మీరు సొంతంగా సేవ చేయొచ్చు. దుప్పట్లే పట్టడం, దుప్పట్లు అప్పుడు అదిగో చేయనని చెప్తున్నాడు డైరెక్ట్. నేను చేయను. అదిగో ఒక్క దుప్పటి కూడా పంచను అంటాడు. అరే రోడ్డు మీద అదిగో కావట్లేదు. బట్ ఈ విషయంలో నేర్చుకోవాలి, ధైర్యంగా ఒప్పుకుంటున్నాడు. నేను పంచితేనే నేను మంచోడిని, నేను మీరు చెప్పినట్టు చేస్తేనే నేను హిందువుని, అంతేనా మీరు చెప్పేది? అంటే మీరందరూ ఈ లోకంలో ఎదవలు ఎక్కువ ఉంటే ఆ ఎదవలతో కలిసి నేను ఉండాలనా? అరే నేను ఒక మంచి మాట చెప్తున్నా, మంచి దారి చెప్తున్నా. ఎక్కడో ఏదో విదేశాల్లో సౌదీ రాజు, నేను మీ దేశంలో నేను మసీదులు కట్టిస్తానంటే నాకు మసీదులు వద్దయ్యా, మాకు స్కూళ్ళు కట్టించు, కాలేజీలు కట్టించు, ఆసుపత్రులు కట్టించు అని అడిగాడు. అతను కట్టిలేదు. ఎందుకు కట్టిలేదు? మళ్ళా అన్వేషణ డబ్బు అనేది వస్తుంది. దేవాలయాలు కట్టేది వ్యాపారం. అంటే మసీదుకు మీరు వెళ్ళాలి అని అనుకుంటే మీరు డబ్బు కట్టాలి ఫస్ట్. స్టార్టింగ్లో లేకపోయినా తర్వాత మసీదు నిర్వహణ కోసం డబ్బులు ఇవ్వని అడుగుతారు, డబ్బులు కట్టాల్సిందే. అట్లా ప్రతి గుడులు కూడా డబ్బులు వసూలు చేస్తున్నాయి, ప్రతి గుడి కూడా నమ్మకాలతో డబ్బులు ఇస్తున్నారు. ఆ డబ్బులను ప్రజలకు మళ్ళీ వాడాల్సిందే. ఇప్పుడు నేను చచ్చిపోయేటప్పుడు నేను దేవుడికి ఇచ్చాను అనుకోండి, ఆ దేవుడు తింటాడా? ఆ దేవుడిని నమ్మేవాడికి అది మంచి చేయమని మేము అడుగుతున్నాం. ఆ మంచి చేసే దాంట్లో నేను భాగస్తున్నైతా. నీ కాడ డబ్బు లేకపోవచ్చు, ఈరోజు నా కాడ ఉండొచ్చు.
అది నాతోనే అంతమైపోతుంది కదా. వారసత్వం కాదు నేను ఇచ్చినది, నాతోనే అది అంతమైపోతుంది. అయితే ఇక్కడ ధర్మం నిలబడేదానికి నా వంతు నేను సహకరిస్తా. డబ్బు ఉంది కదా అని నేనే ఎందుకు ఇవ్వాలి? నేను ఒక్కడిగా నేను డబ్బు ఉండేది, మిగతా వాళ్ళగా లేదు, మళ్ళీ వాళ్ళని ఎవరు ఇవ్వడం లేదే. నేను నిజాయితీగా ముందుకు వచ్చి చెప్తున్నా, అయ్యా నేను పలానా చోట నమ్మి నేను పెట్టుబడి పెడతా, మీరు ఎక్కడ ఏదైనా చెప్పండి, హిందూ ధర్మం కోసం పాటుపడతాను అంటే హిందూ ధర్మం తరపున మేము అక్కడ కడతానాము అన్నప్పుడు నేను కూడా అక్కడ పార్ట్నర్ని అయ్యి నేను అక్కడ పెట్టుబడి పెట్టి హిందూ ధర్మాన్ని బోధించేదాంట్లో నేను ముందుంటా. మీరు రండి ముందుకు. మేము మాట్లాడేదానికే ఉంటాము, డబ్బు పెట్టము అంటే ఎట్లా? నువ్వు డబ్బు పెట్టినప్పుడు మాట్లాడాకు, లేదా పన్నోడు మాకు ఎందుకు రా, కార్యకర్తగా ఉంటూ జీతం తీసుకో. ధర్మాన్ని బతికించాలి అంటే డబ్బు కావాలి, డబ్బు లేకుంటే ధర్మం బతకదు. నేను చెప్పిండేదే రైట్. ఏ మతంలోనైనా సరే విద్య ద్వారా, ఉపాధి అవకాశాల ద్వారా, ఆరోగ్యానికి అవసరమైన సంస్థలు నెలకొల్పడం ద్వారా మాత్రమే మన జ్ఞానాన్ని బోధించుకుంటాం, ఆర్థికంగానూ బలపడతాం, ఆరోగ్యంగానూ ఉంటాం. దానికి ఆ మతాన్ని నమ్ముకున్న వారికి ఆ మతం చూపాలి అన్నది నా వర్షన్. ప్రభుత్వం బాధ్యత కాదు. ప్రభుత్వం నువ్వు నేను కొట్లాడుకోకుండా, నీకు నాకు వివాదాలు రాకుండా, ఎటువంటి చట్టాలు చేస్తే మనందరం బాగుంటాము అనే దానికోసమే ఉంది తప్ప స్కూళ్ళు కట్టించేదానికో, కాలేజీలు కట్టించేదానికో, నీ పథకాలు ఇచ్చేదానికో ప్రభుత్వం లేదు. ప్రభుత్వం చేస్తున్నది తప్పు. ఈ బాధ్యత హిందూ మతం చేయాలి, ఆడ ముస్లిం మతం చేయాలి, ఆడ క్రిస్టియన్ మతం చేయాలి. అవి చేయడం లేదు అని నేను హిందువులు ఒక్కరినే అడగలేదు, అది ముస్లింలను కూడా అదే అడుగుతున్నా, క్రిస్టియన్లను అదే అడుగుతున్నా. మీరు ఆ సంస్థలు పెట్టిండేది ఆ మతంని నమ్ముకున్న వాళ్ళు ఉద్ధరించేదానికే కదా. మీరు ఎందుకు చేయడంలే? మీరు చేయనప్పుడు మీరు వ్యాపారం చేస్తున్నందుకు మీరు ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టండి. సో ఇప్పుడు మీరు సంస్థలు చేయాలి, పీఠాధిపతులు చేయాలి అని అంటున్నారు కదా. ఒక మానవుడిగా మీకు ఎందుకు సొంతంగా చేయాలని ఆలోచన రావట్లేదు? అంటే ఇప్పుడు మీరు ఏదైనా ట్రస్ట్ పెట్టాలని అనుకో, 10 మంది ఎందుకు, మీరు 10 లక్షలు పెట్టాలని అనుకుంటే అదే 10 లక్షలతో మీరే సొంతంగా స్టార్ట్ చేయొచ్చు కదా. నాకు ఇప్పుడున్న సమాజం నచ్చలేదు మేడం. ఈ సమాజాన్ని ఈ విధంగా చేయడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే సమాజాన్ని మార్చాలి అంటే చట్టం మన చేతిలో ఉండాలి. చట్టం ద్వారానే సమాజాన్ని మార్చగలం తప్ప ఒక వ్యక్తి కూర్చొని మార్చలేడు. చట్టానికి ఉన్నంత పవరు వేరే ఏ దానికి లేదు. అందుకే నేను సలహాదారుడిగా వెళ్ళాలి అనే నేను మీకు ఇందాక సెల్ ఇచ్చి మీకు ఒక కంప్లైంట్ చూపించాను. ఆ కంప్లైంట్ ఏమనుందో కూడా మీరు సారాంశాన్ని మీరు చదివితే మీకు క్లారిటీ వస్తుంది. డిసెంబర్ 20వ తేదీ స్టేట్ కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ గారికి నేను కంప్లైంట్ పెట్టాను. రాష్ట్రంలో మీరు వీటన్నిటిని స్క్రూటినింగ్ చేసే దానికోసం మీరు 6 డిపార్ట్మెంట్లను ఒక వింగుగా చేసుకొని వీటన్నిటి మీద ఒక స్టడీ రిపోర్ట్ తయారు చేసుకొని మీరు సామాజిక సేవలు మీ మతానికి, మీ మసీదుకు, మీ చర్చులకు, మీ దేవస్థానాలకు వస్తున్న ఆ డబ్బుల్ని సామాజిక సేవకు వినియోగిస్తున్నారా లేదా, మీరు సామాజిక సేవ కార్యక్రమాలు ఏం చేస్తున్నారో మాకు రిపోర్ట్స్ ఇవ్వండి అని అడగండి. ఆ రిపోర్ట్స్ ఇవ్వడం ద్వారా ఆ మసీదులు, ఆ చర్చులు, ఏ మసీదుకు పర్మిషన్లు ఉండవు, ఏ మసీదుకు ట్యాక్సులు ఉండవు, ఏ చర్చులకు పర్మిషన్లు ఉండవు, ట్యాక్సులు ఉండవు, ఏ దేవస్థానానికి పర్మిషన్ ఉండవు, ట్యాక్సులు ఉండవు. ఇవన్నీ ఎందుకు వాళ్ళకి ఇవ్వాలి? వాళ్ళు వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదించుకుంటూ వారసత్వంగా వాళ్ళే ఉంటున్నట్టయితే ఆ మినహాయింపులు ఎందుకు ఇవ్వాలి? ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే వాళ్ళు స్వచ్ఛంద సంస్థ కింద తీసుకున్నప్పుడు సమాజ సేవ చేయాలి కదా. సమాజ సేవ చేస్తున్నారా లేదా అని నేను అభియోగాలు మోపడం లేదు. వారిని అడగండి. గత 3 సంవత్సరాలుగా, గత 5 సంవత్సరాలుగా మీరు సామాజిక సేవ ఏమేం చేశారో మాకు రిపోర్ట్లు ఇవ్వండి అని అడగండి. ఏ రోజు అయితే వాళ్ళు రిపోర్ట్ ఇవ్వలేకపోయారో ఆటోమేటిక్గా వాటిని ప్రభుత్వ పరం తీసుకొని వాళ్ళు చేసిన దాని మీద మీరు చర్యలు తీసుకోండి. వాళ్ళు ఏ చట్టాన్ని అయితే, వాళ్ళు ఏ ప్రమాణాన్ని అయితే ప్రభుత్వానికి ఇచ్చారో అది చేయనప్పుడు వాళ్ళ మీద మీరు ఎందుకు చర్య తీసుకోరు? ఎందుకు చర్యలు తీసుకోకూడదు? ఆ సిస్టంలో ఉన్నప్పుడే నేను సిస్టమ్ ద్వారానే ప్రజల్ని కంట్రోల్ చేయగలను కానీ మంచి ద్వారా నేను కంట్రోల్ చేయలేదు. ఈ ప్రపంచాన్ని ఎవరు మంచి ద్వారా కంట్రోల్ చేయలేరు. ఎవరి మాట ఎవరు వినరు, చట్టం మాట తప్ప. సో అంటే మీరు ఏదైతే దేవుడి గురించి చెప్తున్నారో, శివుడి గురించి, ఆ శివుడి దేవాలయాల్లోనే చాలా అన్యమతస్థులు అయితే ఉన్నారు. సో చాలా భూములను కూడా ఆక్రమించుకున్నారు. సో దాని గురించి మీరు ఎందుకు పోరాటం చేయట్లేదు? మేడం దీనికి పోరాటం చేయలేదు అనేదే తప్పు మేడం. ఇక్కడ నేను ఆల్రెడీ కంప్లైంట్స్ ఒక 3 నెలలుగా నా ఆల్రెడీ గవర్నమెంట్లో ఉన్నాయి, దాని మీద విచారణలు జరుగుతున్నాయి. ఇక్కడ నేను మీకు క్లారిటీగా నేను చెప్పేది ఏంటంటే మేడం, ప్రజాస్వామ్యబద్ధమైన దేవస్థాన ఎన్నిక జరిగితే అన్యమతస్థులు ఉద్యోగాల్లో ఉంటారా? ఇప్పుడు దేవాలయాల్లో ఉద్యోగాలు ఎవరు వేశారు? వాడు ఏమని చెప్పి ఉద్యోగం తీసుకున్నాడు? నేను హిందువు అని చెప్పి వాడు ఉద్యోగం తీసుకున్నాడు. ఈరోజు కాదు అతను వేరే మతస్థుడు అని మీరు అంటున్నారు. ఒకవేళ నేనే పాలక మండలిలో ఉంటే అతను హిందూ కాదు అని నేను రిపోర్ట్ ఇస్తే ప్రభుత్వం అతన్ని తీసేస్తుందా, ఉంచుతుందా? ఆ పని మళ్ళీ ఆ పాలక మండలి ఎందుకు చేయలే? అట్ ది సేమ్ టైం అన్యమతస్థులు భూములు స్వాహా చేశారు, అన్యమతస్థులు భూములు కొంటున్నారు. దీంట్లో కొన్ని చోట్ల అబద్ధం ఉంది, కొన్ని చోట్ల నిజం ఉంది. ఇక్కడ నేను మీకు చెప్పేది ఒకటే మేడం, మా ఊరిలో జరిగినదే చెప్తాను. మా ఊరిలో ముక్తరామలింగేశ్వర స్వామి దేవస్థానం అని ఒకటి ఉంది.
ఆ ముక్తారామలింగేశ్వర స్వామి దేవస్థానానికి సుమారు 100 ఎకరాలు 500 ఎకరాలు ఉంది అని పేపర్లలో చూశాను. రియాలిటీ నాకు తెలియదు. ఎందుకంటే దేవాదాయ శాఖలో మనం ఏ లెటర్లు పెట్టినా వాళ్ళు సరైన వివరణ ఇవ్వరు, వివరాలు ఇవ్వరు. వాళ్ళ కాడ లేవో, ఇస్తే ఏమి ఇరుక్కుంటామో అనే భయంతోనే వాళ్ళు ఇవ్వరు. వీళ్ళు పేపర్లో వచ్చిన ప్రకారంగా నేనేం చెప్పేవాడిని, అయ్యా 100 ఏండ్ల నుంచి లేదా ఒక 10 సంవత్సరాలు 50 ఏండ్లు 100 ఏండ్ల నుంచో ఆ దేవాలయ భూములు ఒక వర్గం లేదా 2 వర్గాలు, ఒక కమ్యూనిటీ, ఆ కమ్యూనిటీలో ఒక్కడే ఇద్దరో ఆ భూమిని ఆక్రమించుకొని అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళు ఈరోజు ధనవంతులు అయి ఉంటారు. ఆ దానిని ఆక్రమించుకొని డబ్బులు కట్టకుండా వాళ్ళు ఈరోజు ధనవంతులు అయి ఉంటారు, బలవంతులు కూడా అయి ఉంటారు. ధనము బలము దేనికి భయపడుతుంది మేడం? మందికి భయపడుతుంది. అదే రామేశ్వర దేవస్థానానికి నాలాంటి వాళ్ళు అంటే ఏంటి, ఆ శివుణ్ణి నమ్మే మేము ఆ దేవస్థానం తరపున కమిటీ మెంబర్లుగా ఒక 500 మంది మేము ఉంటే లేదా 1000 మంది ఉంటే, ఈ ఊరిలో మా భూమిని ఈ విధంగా పలాని వాళ్ళు ఆక్రమించుకున్నారు, ఈ భూమిని తిరిగి మనం స్వాధీనం చేసుకుందాం రండి అని ఒక పిలిపిస్తే 500 మంది ఆ భూమి ముందర నిలబడితే అతను పారిపోతాడా, ఆడే ఉంటాడా? పారిపోతాడు. అప్పటికి ఆ భూమిని స్వాధీనం చేసుకోవచ్చు మనమా వాళ్ళ? అతను ఆక్రమించుకున్నాడు. ప్రభుత్వ అధికారులు అంతమంది లేరు, అంత ధైర్యం లేదు. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది కదా. ఆ భూమిని ఆక్రమించుకునే అన్నమతస్థుడైనా, ఆ భూమిని ఆక్రమించుకునేది హిందువైనా, మా భూమి ఇది ఈ దేవస్థానానికి చెందాల్సిన భూమి అని మేము 500 మంది అక్కడ పోయి నిలబడితే అతను పారిపోతాడు కదా. ఆ పని ఎందుకు జరగడంలే? ఆ చైతన్యం కావాలనే కదా నేను కోరుకుంటున్నది, ఆ మార్పు కావాలనే నేను కోరుకుంటున్నది. ప్రతి దేవస్థానానికి ఎన్నిక జరిగినప్పుడు ఇటువంటి మార్పులు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. ఈ అద్భుతం మనలో ఐకమత్యం లేదు కాబట్టి జరుగుతుంది. ఈ ఐకమత్యం రావాలి అనే దానికే నేను కోరుకుంటున్న విధానం ఏంటంటే, ప్రతి దేవస్థానానికి కులం నీ ఇంటికాడ, మతం దేవస్థానంలో, ఈ మతం కులం తరపున ఒక ప్రతినిధి, ఈ కులం తరపున ఒక ప్రతినిధి. ఒక దేవస్థానానికి 10 మందినో 11 మందినో తీసుకుంటాను. నేనేమంటున్నా 50 మందిని తీసుకుందాం కమిటీగా, మెంబర్లుగా 1000 మందిని పెట్టుకుందాం. కమిటీ అనే వాళ్ళది బాధ్యత, అంటే ఆ పరిపాలన చూసే బాధ్యత వాళ్ళది. ఎవరైతే మెంబర్లు ఉంటారో ప్రతి నెల డబ్బు కట్టాలి. ఆ డబ్బు కట్టిన దానికి ఆ కమిటీ సభ్యులందరూ కూడా మనకి జవాబుగా ఉండి అన్నీ చెప్పడం వాళ్ళ బాధ్యత. అటువంటి విధానాన్ని తెచ్చుకుందాం పట్టండి మనం. అటువంటి సంస్కరణలు కావాలి, అటువంటి విధానాలు మార్చాలి అనే దానికోసమే నన్ను ప్రభుత్వ సలహాదారుడిగా తీసుకోండి. నేను ఎన్నో రకాల ఉపాధి అవకాశాలు తెస్తాను. ప్రతి వీధుల్లోనూ సీసీ కెమెరాలు పెట్టిస్తాను. ప్రతి వీధుల్లోనూ ప్రైవేటీకరణ చేద్దాము. రోడ్ల మీద బండి పెట్టాడు, వాడికి వెంటబడే 5 రూపాయల పెనాల్టీ, మాకు డబ్బు కట్టు. ఎందుకు? ఈ రోడ్డు ప్రభుత్వం వేసింది ప్రజలు తిరిగేదానికి. నువ్వు బండి పెట్టావు కాబట్టి 5 రూపాయలు కట్టు మాకు. నువ్వు ఏ ఒక్క దొంగతనం జరిగినా సీసీ కెమెరాలు ఉన్నాయంటే వెంటబడే. నీ ఇంటి ముందర ఏదైనా జరిగింది అంటే నేను 100 అనే దానికి ఆ వీధిలో ఉన్న చోట మేము నెంబర్ పెడతాం. ఆ నెంబర్కి ఫోన్ చేస్తేనే డ్రోన్ వచ్చేస్తుంది. వితౌట్ టెక్నాలజీ ఈనాటి కాలంలో ఎవరు చేయలేరు. ఏదో జరిగిపోయింది అంటారు, కేసులు పెడతారు. సాక్ష్యం కావాలంటే టెక్నాలజీ ద్వారానే శిక్షలు వేయబడుతున్నాయి. నీ అంగడి ముందర నీ ఇంటికాడ ఏదైనా జరిగింది అంటానే మీరు ఫోన్ చేస్తానే డ్రోన్ వచ్చి ఆడ నిలబడింది అంటే సీసీటీవీలో వీడియో రికార్డ్ అవుతుంది. ఎవరు దాన్ని డిలీట్ చేయగలరు? నేను ఎక్స్ట్రాడినరీ టెక్నాలజీని చెప్తానంటున్నాను. అంటే ఏంటి? ప్రతి వీధిలోనూ డ్వాక్రా మహిళలు కానీ చదువుకున్న వాళ్ళకి కానీ ఉపాధి అవకాశాల కోసం, అయ్యా ఈ డోర్ నెంబర్ నుంచి ఈ డోర్ నెంబర్ వరకు మీరు ఉండండి. వ్యాపారం చేసేవాళ్ళు ప్రతి నెల 100 రూపాయలు కట్టాలి, ఇల్లు ఉండేవాళ్ళు 30 రూపాయలు కట్టాలి అని ఒక విధానాన్ని తెద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెత్తకు పన్ను వేశాడు. నేను ఇప్పుడు టెక్నాలజీకి పన్ను వేస్తానంటున్నా. అది ప్రభుత్వానికి పోయింది, ఇది వీళ్ళకు పోతుంది. ఇది స్వయం ఉపాధి. ఇటువంటివన్నీ నేను చేస్తాను అంటున్నా. నేను ప్రభుత్వాన్ని చేయండి, ప్రభుత్వాన్ని ఈ విధానాన్ని ప్రవేశపెట్టమంటున్నా. సలహాదారుగా నేను నివేదిస్తా. ఆఫ్టర్ ఆల్ చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి గారు, మోడీ గారు అడ్వైజర్గా వేయడం ఏంటి? ఈయన ఎవరాపారు? డైరెక్ట్ ఎలక్షన్లో సీఎం అవ్వచ్చుగా, ఆయన పిఎం అవ్వచ్చుగా, సంస్కరణలు చేయొచ్చుగా. సో ఇది ఎవర్ లాస్టింగ్ ఎండింగ్, అన్ఎండింగ్ ప్రాసెస్ అనమాట. సో మనోహర్ గారు, లాస్ట్గా ఒక ప్రశ్న. మిమ్మల్ని చాలా మంది వచ్చి కొట్టారు కదా, ఒక 15 మంది ఎంతమంది వచ్చి కొట్టారని చెప్పారు కదా. సో మరి వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదు? సో ప్రతిదానికి మీరు సిస్టమ్ అంటున్నారు కదా, మరి మీరెందుకు సిస్టమ్ని ఫాలో అవ్వలేదు? మేడం, నా మీద దాడి చేసింది సుమారు ఒక 50 నుంచి 100 మంది దాకా వచ్చారు. వాళ్ళల్లో నా మీద చేయి చేసుకుంటే ఒక 10 మంది లేదా 15 మంది చేసుకొని ఉంటారు. మిగతా వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ సాక్షులు అనుకోవచ్చు, లేదా వాళ్ళందరూ వాళ్ళే. వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళే. ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే, నా మీద దాడి చేయించింది మా కులాధ్యక్షుడే, హిందూ సంఘాలు కాదు. హిందూ సంఘాల పేరుతో వారు వచ్చి దాడి చేశారు. ఇక్కడ నేను అంటున్న పదం కూడా ఒకటే మేడం. నేను రాముని తిట్టాను, కృష్ణుని తిట్టాను అని అనుకుంటే, నేను చేసిన వీడియో 4 నెలల కిందట రిలీజ్ అయిన తర్వాత ఆ రోజే వచ్చి ఎందుకు దాడి చేశారు? దేర్ ఈజ్ ఎ ఇంటెన్షన్. అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏంటి, వాళ్ళ లా ఏంటి? మనోహర్ అనేవాడు అందరితో కొట్లాడుతుంటాడు, అందరితో గలాటలు చేసుకుంటాడు కాబట్టి అతను వచ్చి కొట్టాడు.
రేపటి రోజు ఇతన్ని చంపినా మా మీదకి కేసు రాకూడదు అనే ఉద్దేశంతో దే హ్యావ్ బిల్ట్ ఇంటెన్షనల్గా మా కులాధ్యక్షుడు, అతని చెంచాగాళ్ళు, అతని బినామీలందరూ కలిసి ఈ విధంగా 100 మందిని పంపించారు. ఎందుకు మేడం నా మీదకి 100 మందిని పంపించే బదులు వాళ్ళే ఖండన చేసేయచ్చు కదా. ఎవడైతే వచ్చినాడో వాళ్ళు ఎప్పుడైనా ఒక మీడియా ముందు మాట్లాడి నువ్వు క్షమాపణ చెప్తావా చెప్పవా, నువ్వు అంటావా అనవా అని అడగలేదే. ఎందుకు వచ్చి డైరెక్ట్ దాడి చేశారు? ఆ పని అంటే భగవద్గీత కానీ రామాయణం కానీ నన్ను తిట్టినా, నేను రాముని తిట్టలేదు, కృష్ణుని తిట్టలేదు, నేను దేవుడు కాదు అన్నాను అంతవరకే. నన్ను దేవుడు కాదన్న వాళ్ళని చంపేయండి అని, నన్ను ముక్కని వాళ్ళని చంపేయండి అని, కొట్టేయండి, నరికేయండి అని రామాయణం కానీ భగవద్గీత కానీ బోధించి ఉంటే చెప్పండి, నేను భయంతో ఒప్పుకుంటా. మనిషికి ఒక మాట, గొడ్డుకు ఒక దెబ్బ అన్నారు. ఇది కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు భగవద్గీతలో. లేపేయడమే అఘోరీ సిస్టమ్ కూడా చెప్తుంది హిందూ మతంలో. అందువలన వాళ్ళు ఎన్నుకున్నారు అలాగ. వాళ్ళు ఎవరికొకళ్ళకు ఒక్కొక్క అర్థం తీసుకుంటారు. వాళ్ళు దాడి సిస్టమ్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ నీకు క్లారిటీ ఇవ్వలేదు మేడం, కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నేను మీకు చెప్తాను దాడిది తీసుకున్నారు అంటే నేను వాళ్ళ మీద ఎందుకు ఇవ్వలేదంటే బేసిక్గా నేను ఎవరిని కొట్టను మేడం. ఏ ఒక్కరి మీద కొట్టడం కానీ చేయడం కానీ నేను చేయను. నేను కళ్ళు ఎర్ర చేస్తాను అంటే నా కళ్ళు ఎర్రగా అయ్యాయి అంటే అవతల ఆర్థిక మూలాలు దెబ్బ పట్టినట్టే దెబ్బ అంటే వాళ్ళు నలిగిపోతారు. ఆ నలిగిపోయే దాంట్లో వచ్చిన వాళ్ళందరికీ ఏమీ లేదు. వాళ్ళే ఇట్లా కిరాయికి డబ్బులు తీసుకొని వచ్చేవాళ్ళు, వాళ్ళందరూ కిరాయి వ్యక్తులు. వాళ్ళ మీద నేను కేసులు పెడితే అది ప్రూవ్, వీడియోస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ చట్ట ప్రకారంగా శిక్ష పడతాయి, జైల్లోకి కూడా పోతారు. రేపు వాళ్ళ భార్య పిల్లలకు వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళని నేనెందుకు బాధ పెట్టాలి? చేసింది నా కులాధ్యక్షుడు అయినప్పుడు, అతన్నే చేశాడు అని చెప్పేదాన్ని ఆధారాలు నా కాడ లేనప్పుడు నేను కేసు ఇవ్వడం వల్ల నాకు ఏ విధమైన లాభం లేదు. అతనికి బలం ఏంటి? ఇతనికి పలాని వాళ్ళతో కొట్లాటలు ఉన్నాయి అని రేపు కోర్టులో ప్రూవ్ చేయగలుగుతాడు. నేను అదే కంప్లైంట్ ఇవ్వలేకపోతే నాకు ఎవరితోనూ వివాదాలు లేవు. అందుకే నా శత్రువు ఎవరు? నా కులాధ్యక్షుడు మాత్రమే నాకు శత్రువు. ఎందుకు? నాకేం శత్రువు? అతని శత్రువుగా ఫీల్ అవుతున్నాడు. నేను అతని అభిప్రాయ భేదాల్లో ఉన్నానే తప్ప నాకు అతని శత్రువు కానే కాదు. మళ్ళీ ఎందుకు నేను అతను శత్రువు అనే పదం అనుకోని ఉంటే నేను అతని మీద కేసులు పెట్టిండాలి. ఇప్పటి వరకు నా కులాధ్యక్షుడి మీద నేను ఒక్క కేసు కూడా పెట్టలేదు. ఒక్క కేసు కూడా నేను పెట్టలేదు. ఎందుకు నేను పెట్టలేదు? నాకు శత్రువు కాదు. అంశాలలో వివాదం ఉంది కనుక, అంశాల్లో విభేదాలు ఉన్నాయి కనుక నేను అడిగి పెట్టాను అంతే. అందువలన ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మన తెల్లాకల మనోహర్ని సీఎం పోస్ట్, పిఎం పోస్ట్ తర్వాత ఎక్కడ కావాల్సి అక్కడ ఆయన ఎవరు ఆపట్లేదు. ఆయన గెలవచ్చు, సిస్టమ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. వాడెవడో ఫాల్తుగాడు, ఎవరు ఆ కులాధ్యక్షుడు గాడు, అలాగే ఆ కనికా పరమేశ్వరదేవ్ గుడోడు ఎవడో ఆ మావాడి మనసును హర్ట్ చేశాడు. కాబట్టి ఇక హిందూ మతం నుంచి అయినా లేకపోతే ఇలా అయితే ఏదన్నా సొల్యూషన్ దొరుకుద్దేమో అని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. వ్యక్తిగా మంచోడే మనోడు తెల్లాకల మనోహర్. ఇది మొత్తం జనమంతా కూడా సీరియస్గా తీసుకోకుండా ఏంటంటే చూడడం వల్ల హిందూ సంఘాలు వాళ్ళు వీళ్ళు ఉద్రేకంగా అలా కాకుండా ఒక ఎంటర్టైన్మెంట్ వీడియో కింద తీసుకొని చక్కగా ఈయన చెప్పేటటువంటి మంచిని గ్రహించి చెడైతే వదిలిపడేసేయండి. ఎనఫ్. నో దాడులు, నో అటాక్స్ అవన్నీ కూడా శ్రేయస్కరం కాదు, మంచిది కాదు. ధన్యవాదాలు గురు. నమస్తే. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ప్రత్యేకమైన వీడియో. సో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు దీని గురించి కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన వీటీవీ వాయిస్ వారిది భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.